Welcome to the first session of Cyber Master training program. So నేను మీ ఇన్స్ట్రక్టర్ రాజ్వర్ధన్ రాహుల్ అండ్ సైబర్ మాస్టర్ అనేది ఒక లైక్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ దాంట్లో ఇది ఫస్ట్ సెషన్ అనమాట. సో నేను దీని అయితే కొన్ని సెషన్స్ని అయితే యూట్యూబ్లోనే ఇక్కడ ఫ్రీగా అప్లోడ్ చేస్తా అంట. అండ్ దీని గురించి అయితే జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తా అండ్ నా గురించి కూడా మీకు ఎవరో తెలియకుంటే నేను బేసిక్ ఇంట్రడక్షన్ అయితే నేను మీకు ఇస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ మాస్టర్ ప్రోగ్రామ్ అంటే ఏమి? ఇది ఒక సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది మేము ఆర్వీఆర్ఎస్ఎస్ కంపెనీ వాళ్ళు మేమే డెవలప్ చేసాము అండ్ దీంట్లో అయితే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మేము దీంట్లో అందించే కొన్ని ఫీచర్స్ అయితే చెప్తా ఈ ప్రోగ్రాంలో. ఈ సైబర్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వడానికి ఎలాంటి అకాడమికల్ క్వాలిఫికేషన్స్ అవసరంలే అండ్ ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. అండ్ దీంట్లో అయితే మేము 8 హై డిమాండ్ టాపిక్స్ అయితే టీచ్ చేస్తాం అండ్ దీంట్లో అయితే ఒక స్ట్రక్చర్డ్ వేలో టోటల్గానైతే టీచ్ చేస్తాం, అది కూడా తెలుగులోనే. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేము దీంట్లో టీచ్ చేసే కంటెంట్ నార్మల్గా మేము ఇప్పుడు టీచ్ చేయబోతున్నంత ఎక్కువగా ఎవరు ఏ యూనివర్సిటీ అన్నా కానీ ఏ కాలేజ్ అన్నా కానీ టీచ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం ఎవర్గా మేమే ఇట్లా కొంచెం ఎక్కువ టాపిక్స్ని తీసుకొని అదొక మంచి స్ట్రక్చర్డ్ వేలో అయితే ఈ ప్రోగ్రాంలో అయితే టీచ్ అయిపోతున్నాం. అండ్ దాంట్లో ఆబ్వియస్లీ ఇది ప్రజెంట్ మీరు చూస్తున్నది ఫస్ట్ సెషన్ అనమాట. సో ఇలాంటి సెషన్స్ అయితే మేము చేస్తాము అండ్ మీరు దీని లెర్నింగ్ అయితే రికార్డెడ్ వీడియోస్ ఫార్మాట్లో అయితే నేర్చుకోవచ్చు. సో రికార్డెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను కదా ఈ సెషన్. సో ఇలాంటి సెషన్స్ అయితే ఉంటాయి, మీరు దాంట్లో చూసి మేము చెప్పే కంటెంట్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఏంటంటే డౌట్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆబ్వియస్లీ మేము సాల్వ్ చేస్తాం కాబట్టి అది మీరు మేము కండక్ట్ చేసే లైవ్ సెషన్స్లో అయితే జాయిన్ అయ్యి అయితే మాకు లైవ్లోనే అడగవచ్చు, అప్పటికప్పుడే సొల్యూషన్స్ తెప్పించుకోవచ్చు. ఇంకా మీరు లైక్ మమ్మల్ని వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా మేము సెట్ చేసిండే మెసేజింగ్ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి డౌట్స్ అడగడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కూడా అయితే చేయొచ్చు. అండ్ ఈ డౌట్స్ ఈ ప్రాబ్లమ్స్ అని జస్ట్ ఊరికే మేము టీచ్ చేసే కంటెంట్లోంచి ఒకటే కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కానీ ఏం పర్లేదు, మేము దాంట్లో కూడా సాల్వ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు ఇదంతా నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే 2 థింగ్స్ చేయొచ్చు. మా అలాగా సొంతంగా ఓన్గా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి లైక్ ఓన్గా మీరే పెనట్రేషన్ టెస్టింగ్ చేయొచ్చు, లేదా మీరే వేరే కంపెనీస్కి లైక్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అందించచ్చు, లేదా మీరే ఒక జాబ్ అయితే తెప్పించుకోవచ్చు. ఎందుకు తెప్పించుకోవచ్చు అంటే మేము ఇక్కడ టీచ్ చేసేవన్నీ ఊరికే ఏదో బుక్లో రాసుకోవడానికి పనికొచ్చే ఒకటే కాదు, ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగే థింగ్స్ కూడా నేర్పిస్తాం. సో మీరు ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. మేము 2 వేస్లో చెప్తాం అండ్ మీరు ఏ చూస్ చేసుకుంటారో ఎండ్లో అది మీ ఇష్టం. మీరు వర్క్ చేస్తారా లేదా వేరే వాళ్ళ కోసం లైక్ సైబర్ సెక్యూరిటీ జాబ్ తెచ్చుకొని వర్క్ చేస్తారనేది అయితే మీ ఇష్టం. అండ్ మీరు ఈ కోర్స్లో అంటే లైక్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీరు ఆబ్వియస్లీ మాకి అయితే ఒకటి టీం ఉంది. సో ఆ టీంతో అయితే ఎప్పుడైనా కానీ కాంటాక్ట్లో ఉండొచ్చు. ఏమైనా డౌట్స్ అన్న ప్రాబ్లమ్స్ అన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా క్విక్గా అయితే సాల్వ్ చేస్తారు. ఇంకా ఇలాగ చాలా అయితే ఉన్నాయి. సో మీరు ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలంటే మా వెబ్సైట్ని అయితే విజిట్ చేయొచ్చు, ఏదంటే cybermaster.rvrss.in అయితే విజిట్ చేయొచ్చు. సో ఆ వెబ్సైటే ఇది. సో ఇక్కడ చూస్తే ఇది మెయిన్ పేజ్ అన్నమాట. అండ్ దీంట్లో అయితే ప్రోగ్రాంలో టోటల్గా ఏమేమి ఉంటుంది అనేది అయితే ఇన్ఫర్మేషన్ అంతా ఈ పేజ్లో అయితే ఉంది. సో ఫీజు విషయానికి వస్తే లైక్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 29,000 అయితే పెడదాం అనుకున్నాం, బట్ దాన్ని అయితే ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్లో 18,000 అయితే పెట్టినాం. అండ్ 18,000 29,000 ఎందుకంత పెట్టినారంటే సో ఇక్కడ టీచర్స్ అనేది మేమేం పనిలేక కాదు. సో ఇది చెప్పే కంటెంట్ అండ్ దాని వర్త్ అయితే మోర్ దాన్ ఖచ్చితంగా చెప్తున్నా 3 lakhs పైన అయితే పెట్టవచ్చు. ఎందుకంత పెట్టవచ్చు అంటే వేరే వాళ్ళని కంపేర్ చేసి చూడండి. మేము చెప్పే వాటిని ఈవెన్ ఇప్పుడు జస్ట్ ఏదో బేసిక్ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అన్నా కానీ చాలా వాళ్ళు లైక్ కొంచెం ప్రొఫెషనల్ వేలో ఇంత 15,000 20,000కి టీచ్ చేస్తున్నారు. ఈవెన్ నేను ఇంకా చాలామందిని చూసిన వాళ్ళు 30,000 పైగానే ఒక సింగిల్ టాపిక్ని టీచ్ చేస్తున్నారు. అండ్ మేము చెప్పే వాటి థింగ్స్ ఏమేమి ఉంటాయంటే సో ఇక్కడ చూస్తే ఉంది, ఫస్ట్ ఫండమెంటల్స్ నేర్పిస్తాము అండ్ ఆ తర్వాత
హోస్ట్ అండ్ నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్పిస్తాం, అది కూడా ప్రాక్టికల్గా. అండ్ నెక్స్ట్ కమర్షియల్ పెనిట్రేషన్ టెస్టింగ్ టీచ్ చేస్తాం. సో ఇక్కడ కమర్షియల్ పెన్ టెస్టింగ్ ఎందుకు టీచ్ చేస్తామంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఒకవేళ ఓన్గా కంపెనీ పెట్టి మీరు ఓన్గా మాలాగా పెనిట్రేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అందించాలన్నా కానీ మీరు ఈ కమర్షియల్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏ రకంగా ఉంటుంది, మీరు దాన్ని ఎట్లా చేయొచ్చు, అవన్నీ కూడా నేర్చుకుంటే మీరు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఇది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అంతా లైక్ కాంపిటీటర్స్ కూడా దీంట్లో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే కెరీర్ పరంగా కూడా ఉంటుంది. సో అందుకోసమే కమర్షియల్ పెనిట్రేషన్ టెస్టింగ్ టీచ్ చేస్తాం. అండ్ దీంట్లో కూడా మేము మెయిన్గా పర్సనల్గా లైక్ కంపెనీ సైడ్ అంతా యూస్ చేసే టెక్నిక్స్ అన్నా కానీ అలాంటి టాక్టిక్స్ అన్నా కానీ టోటల్గా అయితే మేము దీంట్లో రివీల్ చేస్తాము. సో కాబట్టి మాలాగా మీరు ఒక సక్సెస్ఫుల్ పెనిట్రేషన్ టెస్టింగ్ కంపెనీ అయితే అవ్వచ్చు. అండ్ మీకు తెలియకుండా చెప్తానా, మేము మోర్ దాన్ 14+ ఇంటర్నేషనల్ క్లయింట్స్కి అయితే పెనిట్రేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం. అండ్ మేము నార్మల్గా ఐడిఎస్ తెలుసు కదా, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మాకు ఎస్ఓసి టీమ్స్ కూడా ఉన్నాయి అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ కూడా చేస్తుంటాం. సో అలాగా చాలా సర్వీసెస్ ఇస్తుంటాం. అండ్ దాని రిలేటెడ్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో అయితే చెప్పబడుతుంది. అండ్ మేము అందించే సర్వీసెస్ అన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ మెయిన్గా ఫార్మా లేదా మెడికల్ సైడు, ఇంకా ఈవెన్ కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కోసం కూడా అందిస్తున్నాం. ఇంకా దాంతోపాటు కమర్షియల్గా ఇప్పుడు ఏదన్నా నార్మల్గా ఐటీ కంపెనీస్కి వాటికి కూడా అందిస్తుంటాం సర్వీసెస్. సో మేము అందించే వాటిని ఎట్లా చేస్తాం అవన్నీ కూడా మీరు లైక్ ఈ ట్రైనింగ్లో అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు మాదొకటి అడ్వాన్స్డ్ బగ్ బౌంటీ కోర్స్ అయితే ఉంది. సో దాంట్లో హై ఎండ్ అంటే ఇంకా నెక్స్ట్ టాప్ లెవెల్ అసలు బగ్ హంటింగ్ అయితే మీరు నేర్చుకోవచ్చు, వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్. మేము షూర్గా చెప్తాను, ఆ కోర్స్ కనుక నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఒక హై ఎండ్ బగ్ బౌంటీ హంటర్ అయితే కావచ్చు. అది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరు అడ్వాన్స్డ్ బగ్ బౌంటీ కోర్స్ని అయితే మా వెబ్సైట్ learn.rvss.in ఉంటుంది. దాని యొక్క కంటెంట్ చూడండి, ఎందుకు అట్లానో మీకే అర్థమైపోతుంది. అండ్ ఇక నెక్స్ట్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే ఉంది, అదే సర్టిఫైడ్ సైబర్ లర్నర్. సో ఆ కోర్స్ కూడా మీకు యాక్సెస్ అయితే దీంతో వస్తుంది. అండ్ దీంతోపాటు ఇదొక్కటే అని కాదు, మీకు ఎథికల్ హ్యాకింగ్ స్పెసిఫికల్గా రిలేటెడ్ కొంచెం అడ్వాన్స్డ్ థింగ్స్ కూడా మేమైతే దీంట్లో ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా టీచ్ చేస్తాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు మనకు అంత అవసరం అంటే మీరు సర్వర్స్, లైనక్స్ ఇట్లా వాటిని అన్నింటినీ నేర్చుకున్నట్లయితే మీరు యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ పర్సన్గా ఇంకా ఎక్కువగా అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు క్లౌడ్ సెక్యూరిటీని కూడా మేనేజ్ చేయొచ్చు, అలాంటి పనులను అయితే చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ హ్యాకింగ్. ఇది నార్మల్గా ఎవరు టీచర్, బట్ మేము ఎందుకు టీచ్ చేద్దాం అనుకున్నామంటే ఇది చాలా ఒక న్యూ టాపిక్. అండ్ దీన్ని ఇండివిజువల్గా మీరు నేర్చుకోవాలన్నా కానీ దీని కోర్స్ అయితే మా వెబ్సైట్ learn.rvss.in ఉంది. అది ఇంకా కోర్సు ఏమని ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పినానో ఆ కోర్సెస్ 3 కోర్సెస్ లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే వ్యూ చేయొచ్చు. ఆటోమొబైల్ హ్యాకింగ్ కూడా టీచ్ చేస్తాం. అండ్ ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్ ఏమంటే రేడియో హ్యాకింగ్. సో రేడియో సిగ్నల్స్ని హ్యాక్ చేయడం అయితే నేర్పిస్తాం. ఎందుకంటే అది ఐఓటీ డివైజెస్లో చాలా చోట్ల ఆర్ఎఫ్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కూడా నేర్చుకోవడం చాలా అంటే ఇంపార్టెంట్ స్కిల్, బట్ దీన్ని టీచ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఇంక్లూడ్ చేద్దామని అయితే అనుకున్నాం. సో ఇది అయితే ఇంక్లూడ్ చేసినాం. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తా అయితే దీంట్లో టోటల్గా ఈ 8 టాపిక్స్ అన్నీ కలిపి మేబీ మోర్ దాన్ 1500 లైక్ సబ్ టాపిక్స్ లాగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమంటే మేబీ లైక్ ఇట్లాంటి సెషన్స్ అయితే నార్మల్గా యావరేజ్గా 45 minutes to 2 hours అయితే లైక్ ఉంటాయి, రేంజ్ ఉంటుంది ఈ సెషన్స్వి. అండ్ ఇలాంటి సెషన్స్ అయితే మేబీ నేను లైక్ మేబీ 50 to 100 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ స్పెసిఫికల్గా చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్లో పోతుంటుంది. మరి లైవ్ సెషన్స్ని కలిపి టోటల్గా ఇదంతా డ్యూరేషన్ కలిపితే సో చాలా అయితే అవుతుంది. సో చెప్పాల్సింది అయితే చాలా ఉంది, టీచ్ చేయాల్సిందే దీంట్లో. సో మేము ఇక్కడ మెన్షన్ చేసిండే దాంట్లో లైక్ హైయెస్ట్ లెవెల్ వరకు అయితే టీచ్ చేస్తాం దీంట్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఉంది. కమర్షియల్ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఫ్రమ్ ది బిగినింగ్ లెవెల్ నుంచి ద హైయెస్ట్ లెవెల్ వరకు అయితే టీచ్ చేస్తాం. అండ్ ఇదంతా
టోటల్గా ఏదో ఊరికే సోదిలాగా బుక్లో ఒకటి రాసుకునే దానికి పనికొచ్చేదే కాదు, రియల్ లైఫ్లో వర్క్ అయ్యే థింగ్స్. అండ్ ఇవి కూడా నాకు వర్క్ అయ్యే థింగ్స్ అయితే స్పెసిఫికల్గా అయితే చెప్తాను అంతే. సో ఇదనమాట మనకి దీంట్లో మనకు మెయిన్ కరికులంలో అయితే ఈ ట్రైనింగ్లో ఉంటుంది. అండ్ ఇక లెర్నింగ్ ఫార్మాట్ అంటే చెప్పిన మీకు రికార్డెడ్ కంటెంట్ అయితే నార్మల్గా ఉంటుంది అండ్ లైవ్ సెషన్స్ లాగా కూడా ఉంటుంది. ఈ లైవ్ సెషన్స్ అయితే స్పెసిఫికల్గా దీంట్లో డౌట్స్ సాల్వింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ 1-on-1 సపోర్ట్. ఇది ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదన్నా సిస్టంలో ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ మేము వీలైతే మీరు చేయలేకపోతే మేమే మీ సిస్టమ్ని యాక్సెస్ చేసి సాల్వ్ చేయడం అలాంటివన్నీ అయితే సపోర్ట్ అయితే అందిస్తాము. సో రికార్డెడ్ కంటెంట్ నుంచి అయితే మీరు ఇలాంటి రికార్డెడ్ సెషన్స్ నుంచి అయితే నేర్చుకోవచ్చు. ఇంకా లైవ్ సెషన్స్లో డౌట్స్ అడుగుతారు. ఇంకా మేమైతే మీకు అసైన్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దాని ద్వారా మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు అర్థమవుతుంది అండ్ మాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఆల్సో మీకు అది కొంచెం ప్రాక్టీస్ చేసినట్లు కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చేస్తా అంటే జస్ట్ ఊరికే ఏదో కోర్స్ కాదు, ఇది ఇది మీరు ఒక సింపుల్గా యూనివర్సిటీ లాగా అనుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా అయితే దీన్ని నేమ్ కూడా చేంజ్ ఉండేది, మేమైతే ప్రస్తుతానికైతే దీని రీబ్రాండింగ్ అయితే చేసినాం అంతే. సో ఒక యూనివర్సిటీ లాగా అనుకోవచ్చు దీని అంతే. సో ఇప్పుడు అయితే దీని ఫీజు రిలేటెడ్ అయితే ఇది. ఇంకా మీరు ఒకవేళ మిలిటరీ పర్సన్ అయినా కానీ, అంటే మిలిటరీలో వర్క్ చేస్తాననే వాళ్ళన్నా కానీ, లేదా ఈవెన్ డాక్టర్ అయినా కానీ మీరైతే ఈ టోటల్ ప్రోగ్రామ్కి కొంచెం పెద్దగా ఉండే డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఎందుకు పొందొచ్చు అంటే మామూలుగా ఇప్పుడు మిలిటరీ పీపుల్ అయితే మనకు సోల్జర్సు ఎట్లా ఆబ్వియస్లీ ఎప్పుడూ హెల్ప్ఫుల్గానే ఉంటారు కంట్రీకే టోటల్గా. అండ్ డాక్టర్స్ అయితే ఈ కోవిడ్ టైమ్స్ ఇట్లా దాంట్లో చాలా కష్టపడి ఉంటారు. జస్ట్ ఊరికే ఏదో గ్రాటిట్యూడ్ పరంగా అయితే మేము డిస్కౌంట్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఉండేది అయితే రియల్ ప్రైస్ వచ్చేసి 30K పెట్టింటివి, నియర్లీ 29K పెట్టింటివి. బట్ 18K అయితే ప్రస్తుతానికి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది. అండ్ ఈ 18Kలో కూడా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే డాక్టర్స్ లేదా మిలిటరీ పర్సన్స్కి అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అదనమాట ఫీ గురించి. సో ఇంకా మీరు లర్నింగ్ అయితే దీన్ని తెలుగు లాంగ్వేజ్లో అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇది తెలుగు లాంగ్వేజ్ ఎందుకంటే ఇక్కడ మామూలుగా చెప్పాలంటే ఈ కంటెంట్ని ఇంగ్లీష్లో చెప్పేది ఎక్కువైంది, బట్ తెలుగులోనే చెప్పాలని అయితే మదర్ టంగ్లోనే నాకు చెప్పాలని అయితే ఉంది. సో తెలుగు లాంగ్వేజ్లోనే దీన్ని టీచ్ చేస్తాం. అండ్ దీనికైతే మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే అవసరం లేదు, దాని రిలేటెడ్ ఏం నాలెడ్జే అస్సలు అవసరం లేదు. బట్ మేబీ ఫ్యూచర్లో మీరు మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. బట్ జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి అయితే టోటల్గా అయితే ఏం అవసరం లేదు. ఇంకా దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరన్నా కావచ్చు, దీనికి ఏం రిక్వైర్మెంట్స్ అయితే ఏం లేవు. అండ్ ఈవెన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎందుకు పెట్టలేదంటే ఈవెన్ నేను కూడా ఇప్పుడు జస్ట్ ఊరికే 10th పాస్ అంతే. సో 10th క్లాస్ పాస్ అయినాను అంతే. ఇప్పుడు నేను చేసేది టోటల్గా ఫుల్ టైమ్గా యాజ్ ఎ పెనిట్రేషన్ టెస్టర్గా నా ఓన్ కంపెనీకి RVRSS కోసం అయితే వర్క్ అయితే చేస్తున్నా అట్లా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే మీరు జాయిన్ అయితే మీకు చెప్పిండే కరికులం ఉంది కదా, ఇక్కడ ఇవన్నిటిని నేర్చుకుంటారు. అండ్ దీంట్లో హై అండ్ వరకు అయితే ఎక్స్పర్ట్ లెవెల్ వరకు అయితే నేర్చుకుంటారు. అండ్ మీరైతే దీని ద్వారా రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి మీరు ఒకవేళ మేము చెప్పినవి బాగా నేర్చుకుంటే మేము మా టీంలోకి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి అయితే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా పెనిట్రేషన్ టెస్టర్స్ అయితే అవసరం ఉన్నారు, అది కూడా బాగా స్కిల్డ్ పెనిట్రేషన్ టెస్టర్. సో మేము ట్రైన్ చేసిన పర్సన్స్ జాయిన్ అయితే మాకు ఇంకా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం బాగా ఉంటుంది. సో మేబీ మీరు బాగా నేర్చుకోగలిగితే మిమ్మల్ని మాలోకి జాయిన్ చేయడానికి కన్సిడర్ అయితే ఖచ్చితంగా చేస్తాము. అండ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది, rvrss.official@gmail.comకి అయితే మెయిల్ చేయొచ్చు, లేదా ఇక్కడ మెసేజెస్ అని వాట్సాప్ బటన్ క్లిక్ చేసి మెసేజ్ చేయొచ్చు, లేదా పైన జాయిన్ అవ్వ బటన్ కొట్టి కూడా మెసేజ్ చేయొచ్చు. ఇంకా పైన చూస్తే నంబర్ కూడా ఉంది. సో ఆ నంబర్తో వాట్సాప్ మెసేజ్ అయితే మీరు సింపుల్గా చేయొచ్చు. అండ్ మా గురించి కంపెనీ గురించి చెప్పాలంటే దండిగా ఉంది. సో మేము ఈ ప్రస్తుతానికైతే ఈ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నాం. అండ్ దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అయిపోతుంది, లేదా మా rvrss.in వెబ్సైట్ విజిట్ చేసినా కూడా అయిపోతుంది. సో జాయినింగ్ ప్రాసెస్ వచ్చేసి ఏమంటే ఫస్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్
దీని కొన్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తారు అంతే. నెక్స్ట్ ఫీజు పే చేస్తారు, జాయిన్ అవుతారు, మొత్తం అంతా అయిపోతుంది అంతే. సో ఇక్కడ మాకి టీం కూడా ఉంది. సో వీళ్ళే ప్రజెంట్ దీనికోసం వర్క్ చేసే టీం. సో రాజ్వర్ధన్ రాహుల్ నేనే, అండ్ నా గురించి అయితే ఇది ఉంది. వీడియో పాస్ చేసి కూడా జూమ్ చేసుకొని చూసుకోండి ఇక్కడ. అండ్ ఇక నెక్స్ట్ డానియల్ విల్సన్. సో ఇతను చెప్పాలంటే లైక్ నేను నా ఓన్ బ్రదర్ లాగైతే చూస్తా, సో నా ఫ్రెండే. అండ్ ఇతను కూడా ఎథికల్ హ్యాకర్ అండ్ చాలా సర్టిఫికేషన్స్ హోల్డర్ అయితే చేసినాడు, లైక్ CISSP, CH అండ్ OSCP, అండ్ 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇక నెక్స్ట్ అనదర్ ఫ్రెండ్ రష్యా నుంచి. సో తన పేరు క్రిస్టా. అండ్ సేమ్ ముందు మేమిద్దరం కలిసి ఎక్కువ లైక్ కొంచెం ఇల్లీగల్ పనులు చేస్తా అంటే, లైక్ మరీ అంత ఇల్లీగల్ ఏం కాదు. సో ప్రస్తుతానికైతే తను లైక్ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ సైడ్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ కూడా ప్రాజెక్ట్స్ వీళ్ళిద్దరు హ్యాండిల్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇక నెక్స్ట్ అనదర్ మెంబరు సనత్ వ్యాస్. సో ఇతనైతే మనకు భగవంతి కోర్స్కి అయితే ఇన్స్ట్రక్టరు. అండ్ ఇక నెక్స్ట్ ఆడ్రిక్. సో ఇతనైతే హార్డ్వేర్ రిలేటెడ్ హ్యాకింగ్ అయితే చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్గా టీమే ఉంది CyberX100 అని. సో ఇదైతే ఒక టోటల్గా 47 persons ఉండే ఒక టీం. అండ్ ఈ టీంలో అయితే నేనే లైక్ 2-3 years ఎగో అనుకుంటా, 2-3 years కూడా కాదు, మేబీ నియర్లీ 4 years ఎగో అయితే కొంచెం పర్సనల్గా అయితే వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇచ్చిన. అండ్ చాలా వరకు అయితే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్కి పెనట్రేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అందిస్తున్నారు. అండ్ అంటే వీళ్ళు కూడా సేమ్ నాలాగానే ఓన్ కంపెనీ పెట్టి సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. అండ్ కొంతమంది వేరే కంపెనీస్లో కూడా వర్క్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా మీరు లైక్ ఈ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయితే వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వడానికి అయితే మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు ఎలాంటి తిక్క డౌట్లు అన్నా కానీ ఏదన్నా కానీ అయితే మీరు అడిగితే లైక్ సాల్వ్ చేసుకోవచ్చు అంతే. సో మీరు ఒకవేళ జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వ బటన్ అయితే క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పటికే టోటల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇక్కడ చెప్పినానైతే అనుకుంటున్నా, ఇంకా ఏం మిస్ చేయలేదనేది అనుకుంటున్నా. సో ఇక మనం నెక్స్ట్ దానికైతే ప్రొసీడ్ అవుదాం. సో నా గురించి అయితే నా పేరు రాజ్వర్ధన్ రాహుల్. నేను ఒక సెల్ఫ్ థాట్ IT అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. నేను ఒక పెనట్రేషన్ టెస్టర్ని అండ్ వెబ్ మాస్టర్ని. అంటే చాలా వరకు వెబ్సైట్స్ని అయితే మెయింటైన్ చేస్తా అంట కంపెనీస్ కోసం, ఈవెన్ ఓన్ వెబ్సైట్స్ కూడా. అండ్ ఇక నెక్స్ట్ నేనైతే ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ని, ఇంకా క్లౌడ్ ఇంజనీర్ని, ఇంకా యాక్చువల్ చెప్పాలంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ని. నేను మెయిన్గా AWS రిలేటెడ్ వాళ్ళకైతే హెల్ప్ చేస్తా అంట, అంటే అమెజాన్కే హెల్ప్ చేస్తా అంట కొంచెం అప్పుడప్పుడు. అండ్ వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ సైడ్ కూడా అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది హెల్ప్ చేయడం క్లౌడ్లో. అండ్ ఇక నెక్స్ట్ నేనైతే గేమింగ్ అండ్ ఫోటోగ్రఫీ అయితే ఫ్రీ టైంలో చేస్తా అంట. ఎందుకంటే ఇప్పుడు హై అండ్ PC ఇంట్లో పెట్టుకొని గేమ్స్ ఆడుకోకుంటే వేస్ట్. సో గేమింగ్ చేస్తా అంట, ఫోటోగ్రఫీ కూడా నా ఫ్రీ టైంలో చేస్తా అంట. అండ్ మీరు అనుకుంటా ఉండొచ్చు ఇన్ని పనులు చేస్తా ఫ్రీ టైం ఉంటుందంటే, ఎస్ ఆబ్వియస్లీ నాకు ఫ్రీ టైం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ నేనైతే RVRSSకి ఫౌండర్ని. అండ్ మీకు తెలిసే ఉంటుంది RVRSS గురించి, తెలియకుంటే గూగుల్లో కొట్టండి మీకే తెలుస్తుంది. అండ్ మేమైతే ప్రస్తుతానికి పెనట్రేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అయితే ఇస్తున్నాం. అండ్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంటీ సర్వీసెస్ కూడా మాకు 14+ కంట్రీస్లో ఉండే క్లయింట్స్ కోసం అయితే అందిస్తున్నాం. అండ్ మేమైతే ఇంకా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. సో ఒకవేళ మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావాలనుకుంటున్నట్లయితే ఇక్కడ ఉండే ఈమెయిల్ అడ్రస్కి అయితే మెయిల్ చేయొచ్చు. సో rvrss.official@gmail.com కన్నా కానీ, లేదా hi.rahulhacks@gmail.com కన్నా కానీ, లేదా admin@rvrss.in కన్నా కానీ మీరు మాకు ఈమెయిల్ అయితే చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది 7095819016. అండ్ ఇంకొకటి వచ్చేసి 7995041926. అండ్ దీనికైతే కాల్స్ అయితే చేయొద్దండి. కాల్స్ చేసినా కూడా మేము దీనికైతే లిఫ్ట్ చేయం. ఎందుకు లిఫ్ట్ చేయమంటే మాకు డైలీ hundreds of calls వస్తుంటాయి. ఎందుకు లైక్ కాల్స్ లిఫ్ట్ చేయడం ఆపేసినామంటే, మెయిన్గా ఊరికే ఫోన్ చేసి లైక్ చాలా సిల్లీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. లైక్ ఎట్లా అంటే, నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది, రికవర్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ పోయింది, ఎట్లా రికవర్ చేయాలా? అలాంటివన్నీ అయితే అడుగుతుంటారు. కాబట్టి మేమైతే స్టాప్ చేసినాం. బట్ మీరు సీరియస్గా ఏదైనా నిజంగా అంటే కాంటాక్ట్ కావాలనుకుంటున్నట్లయితే ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా ఈమెయిల్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి మీతో మాట్లాడాలనుకుంటున్నామని చెప్పండి. అండ్ ఎందుకు మమ్మల్ని అంటే మాతో డైరెక్ట్ కాల్లో అనుకుంటున్నారో జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనే మీకు డైరెక్ట్గా కాల్ చేసి నేనే మీతో మాట్లాడతా. సో అదే అనమాట ఇక మొత్తం ఇంట్రొడక్షన్ థింగ్స్. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో టోటల్గా చెప్తా.
జస్ట్ ఒక ఓవర్ ఇస్తా. సో మీరైతే నేర్చుకోబోతున్న టాపిక్స్ టోటల్గా ఇక్కడ 6, 7, 8 ఉన్నాయి. సో ఏమేమంటే సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి, ఆ థ్రెట్స్ని ఎలా ఆపాలి అనేది, అండ్ ఇక నెక్స్ట్ హ్యాకర్స్ గురించి, అండ్ నెక్స్ట్ మాల్వేర్, అండ్ మాల్వేర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, అండ్ ఒకవేళ మాల్వేర్ స్ప్రెడ్ అయితే ఆ మాల్వేర్ని అఫెక్ట్ అయిందని ఎట్లా తెలుసుకోవాలా అని చెప్తా. అండ్ ఇంకా నెక్స్ట్ మాల్వేర్ని ఎట్లా ప్రివెంట్ చేయాలని కూడా నేను మీకు ఈ సెషన్లో అయితే చెప్తా. సో ఈ సెషన్ అయితే కొంచెం బిగినింగ్ లైక్ అని అయితే అనుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ థింగ్సే స్టార్టింగ్లో ఇవన్నీ. సో వీటి గురించి తెలుసుకుంటే మీరు నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే థ్రెట్స్ గురించి తెలుసుకోవడం అయితే సైబర్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను సైబర్ సెక్యూరిటీ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఎథికల్ హ్యాకింగ్ అని కాకుండా, సో ఇది సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ట్రీ అనుకుందాం. సైబర్ సెక్యూరిటీ అనే ట్రీలో మనకు ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక బ్రాంచ్ అంతే. ఎథికల్ హ్యాకింగ్తో పాటు రకరకాలుగా దండిగా ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషను, పెనిట్రేషన్ టెస్టింగు, మరి ఇంకా లైక్ రకరకాలుగా ఇప్పుడు ఉంటాయి. సో దీంట్లో మనకు ఒక్కొక్కటి దాని గురించి చెప్పకుండా నేను టోటల్గా సైబర్ సెక్యూరిటీ బేస్డ్ కానీ లైక్ చెప్తాను. స్పెసిఫిక్గా ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ గురించి లేదా ఐడియాస్ లైక్ మేనేజ్మెంట్ దాని గురించి ఇంకా అట్లా స్పెసిఫిక్గా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే లైక్ చాలా అవుతుంది. సో సైబర్ సెక్యూరిటీ గురించి అయితే టోటల్గా అయితే చెప్పబోతున్నాము. అంటే టోటల్గా దీంట్లో దానికే దీని పేరు సైబర్ మాస్టర్ అని అయితే పెట్టినా. అంటే సైబర్ సెక్యూరిటీలో ఉండే మ్యాక్సిమం ప్రతి వాటిని మీరు దాన్ని కవర్ చేస్తాం అండ్ దాంట్లో నియర్లీ మాస్టర్ అవ్వడానికైతే నేర్పిస్తాం అంతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు ఏదో ఒక నోట్బుక్ అన్నా కానీ లేదా ఏదో ఒకటి ల్యాప్టాప్లో అన్నా కానీ మీ ఫోన్లో అన్నా కానీ నోట్స్ ఓపెన్ చేసి ఏదో ఒకటి కొంచెం లైక్ మేము చెప్పే ప్రతి వాటిని వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్కటి లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసి పెట్టుకోండి. సో దాని ద్వారా మీరు ఫర్దర్గా ఏమన్నా లైక్ రెఫరెన్స్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఖచ్చితంగా ఇదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ అనేది అయితే మీకు దీని గురించి ఇది ఏమని చెప్పే పని లేదు. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారంటే మీకు సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో తెలిసింటేనే మీరు ఇటుకు వచ్చింటారు. సో సైబర్ సెక్యూరిటీ మనకి మెయిన్గా ఇంపార్టెన్స్ ఎందుకంటే మనం ఇప్పుడు నివసిస్తుండేది టెక్నాలజీ ప్రతి ఒక్క చోట ఎగ్జిస్ట్ అయ్యే వరల్డ్లో. సో మీరు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనకి టెక్నాలజీ అయితే కనిపిస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతున్నా అంటే టెక్నాలజీ ఎక్కడ అవ్వడం వల్ల ఇట్లా డిజిటల్గా క్రైమ్స్ అయితే జరగడం ఎక్కువ అయినాయి. అండ్ దీంట్లో మనకు డేటా థెఫ్ట్ అన్నా కానీ, డేటా బ్రీచెస్ అన్నా కానీ, ఇంకా ఐడెంటిటీ థెఫ్ట్స్ అన్నా కానీ, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ డేటా పొందడం అన్నా కానీ, లేదా సంథింగ్ లైక్ అన్నీ లైక్ ఇల్లీగల్ పనులన్నీ క్రైమ్స్ అయితే జరుగుతుంటాయి. సో ఇట్లా ఎక్కువగా డిజిటలైజ్ అయింది కాబట్టి మనకు సైబర్ థ్రెట్స్ కూడా చాలా ఎక్కువగా అయితే అయినాయి. అండ్ ఇంకా ఇప్పుడు మెయిన్గా దీంట్లో లైక్ మేనేజ్మెంట్ దీనంతా ఆపేవాళ్ళు ఇంత చేసేవాళ్ళు ఎవరంటే మనమే యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మనం వాటిని ఆపడం, మేనేజ్ చేయడం అలాంటివన్నీ అయితే చేస్తాం. సో అలాగా మేనేజ్ చేసే వాళ్ళని మనం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అని అయితే అంటాం, లేదా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అంటాం. సో దీంట్లో మనకు చాలా రోల్స్ అయితే ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. మీకు చెప్పినాం కదా, ఎథికల్ హ్యాకరు, పెనిట్రేషన్ టెస్టరు, మరి ఎస్ఓసి అనలిస్ట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటరు, మరి లైక్ ఇంకా రకరకాలుగా అయితే ఉంటాయి. దాని లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. అండ్ వాటి గురించి కూడా మనం ముందు తెలుసుకుందాం. జస్ట్గా బేసిక్ రిలేటెడ్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే మనకు దీని గురించి తెలుసుకోవడం సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్గా డిజిటలైజేషన్ చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల క్రైమ్స్ అనేవి పెరిగిపోయినాయి. సో దాన్ని ఆపేకి మనుషులు చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. అండ్ దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ అనేది ఒక మంచి కెరీర్ లాగా తీసుకోవచ్చు. సో సైబర్ సెక్యూరిటీ అనేది అయితే ఎందుకు ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైందంటే అనుకుంటున్నా. జస్ట్ డిజిటలైజేషన్ ఎక్కువైపోయింది, క్రైమ్స్ పెరిగిపోయినాయి, ఆపేవాళ్ళు తక్కువ అయిపోయినారు. సో సింపుల్గా ఒక 3 వర్డ్స్లో చెప్పాలంటే ఇదే సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే. సో ఇప్పుడు మరీ అంత కాంప్లికేటెడ్గా ఏం చేసేదొద్దు, మనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం. ముందు మనకి చేయాల్సింది చాలా ఉంది. ఇంకా అంటారు కదా, ముందు
ఇంకా మనకి ముసల పండుగ అయితే ఉంది. సో దానికోసం వెయిట్ చేయండి, వస్తుంది ఒక్కొక్కటి మెల్లగా డీప్గా. సో ఇక నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకి సెక్యూరిటీ థ్రెట్స్. సో సెక్యూరిటీ థ్రెట్ అంటే చెప్పేదానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెట్ అంటే ఏమో తెలుసుకుందాం. థ్రెట్ అంటే ఇంటెన్షనల్గా డ్యామేజ్ని క్రియేట్ చేసేదే థ్రెట్ అంటాం. ఏదన్నా కానీ అదే పనిగా డ్యామేజ్ సృష్టించాలనుకుంది అనుకోండి, దాన్ని మనం థ్రెట్ అనేది అంటాం. సో సెక్యూరిటీ థ్రెట్ స్పెసిఫికల్గా అంటే ఏమంటే ఇదొక డ్యామేజ్ చేసేది. బట్ ఇక్కడ అది ఏం డ్యామేజ్ చేస్తుంది అంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా కానీ డ్యామేజ్ చేస్తుంది, లేదా డేటానన్నా కానీ లైక్ కరప్ట్ చేయడం, స్టీల్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, అలాంటి పనులన్నింటినీ చేస్తుంది. సో డేటాని స్టీల్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, కరప్ట్ చేయడం, అలాంటి పనులన్నీ చేస్తే దాన్ని సైబర్ థ్రెట్ అనేది అంటాం, లేదా సెక్యూరిటీ థ్రెట్ అనేది అంటాం. అండ్ ఇక్కడ ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అయితే ఇంటెన్షనల్గా ఏదో ఒక గోల్ పెట్టుకొని కంపెనీస్ని అటాక్ చేస్తారు. సో సెక్యూరిటీ థ్రెట్స్ అంటే దీంట్లో కూడా రకరకాలుగా దండిగా ఉన్నాయి. సో ఆ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్తా. సో సెక్యూరిటీ థ్రెట్స్ అయితే ఒక గోల్ పెట్టుకొని ఒక కంపెనీని అటాక్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్షియల్ డేటాని లీక్ చేయడం, లైక్ ఏదైనా యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ని లీక్ చేయడం, లేదా డేటాబేస్లో ఉండే సమ్ కంటెంట్ని లీక్ చేయడం, అలాంటివన్నీ అయితే సైబర్ థ్రెట్స్ చేస్తూ ఉంటుంది. సో దాది మ్యానిపులేషన్ కూడా అయి ఉండొచ్చు, జస్ట్ స్టీలింగ్ ఒకటే కాకుండా ఈవెన్ డిలీషన్ కూడా అయి ఉండొచ్చు. అది కూడా ఏం పర్మిషన్ లేకోకుండా ఇల్లీగల్గా అయితే చేస్తారు సైబర్ థ్రెట్స్ అయితే. సో ఇప్పుడు సైబర్ థ్రెట్స్ యొక్క కొన్ని లైక్ సెక్యూరిటీ థ్రెట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, దాని గురించి మీకు కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ సైబర్ థ్రెట్ వచ్చేసి, సో ఇది సెక్యూరిటీ థ్రెట్, సైబర్ థ్రెట్ కూడా అనొచ్చు, ఎందుకో నాకు సైబర్ థ్రెట్ అనేది అయితే అలవాటు అనడం. సో ఫస్ట్ థ్రెట్ వచ్చేసి హ్యాకర్స్. సో హ్యాకర్ కూడా ఒక థ్రెట్టే. ఎందుకు థ్రెట్ అంటే ఇక్కడ ఇంటెన్షనల్గా కూడా డ్యామేజ్ అయితే చేస్తుంటారు. అండ్ ఈ హ్యాకర్స్లో కూడా రకరకాలుగా ఉన్నారు, ఇంకా దాని గురించి కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం, దాని గురించి మరి ఏ పనిలే. సో హ్యాకర్ అనేది ఒక పర్సన్ డేటా లేదా డివైజెస్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ పొందడానికి అయితే ట్రై చేస్తారు. సో అట్లా ట్రై చేసే వాళ్ళని హ్యాకర్స్ అని అయితే అంటాము. అది కూడా నెక్స్ట్ వచ్చేసి మ్యాలిషియస్ ఇన్సైడర్స్. సో ఇన్సైడర్ థ్రెట్ అని అయితే సింపుల్గా దీన్ని అంటాము నార్మల్గా. సో ఇన్సైడర్ అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక కంపెనీలో వర్క్ చేసే ఒక పర్సన్ లాగైతే అనుకోవచ్చు ఇన్సైడర్ అంటే. సో అది ఇన్సైడర్ థ్రెట్ ఎట్లా వస్తాడంటే బేసికల్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు చాలా వాటికైతే మనకు యాజ్ ఏ ఎంప్లాయీగా యాక్సెస్ వస్తుంది. సో ఆ వచ్చిన యాక్సెస్ని అడ్వాంటేజ్ లాగా తీసుకొని కంపెనీకి హార్మ్ చేయాలనుకుంటే ఇన్సైడర్ థ్రెట్ అయితే అవుతారు. సో కంపెనీలోనే పనిచేస్తూ కంపెనీకి వెనుపోటు పొడిచే పర్సనే ఇన్సైడర్ థ్రెట్. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ మేనేజర్ యొక్క కంప్యూటర్లో నుంచి సమ్ డేటాని అయితే సేమ్ నెట్వర్క్లో ఉండి స్టీల్ చేయడం, అలాంటి పనులన్నీ అయితే ఓన్లీ ఎంప్లాయీస్ ఒకటే చేయగలరు కదా. సో అలాంటి పనులన్నీ చేసే వాళ్ళని మ్యాలిషియస్ ఇన్సైడర్స్ అన్నా కానీ లేదా ఇన్సైడర్ థ్రెట్ అన్నా కానీ అంటారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రోజన్స్, వైరసెస్, వార్మ్స్, స్పైవేర్, రూట్ కిట్స్. సో ఇవన్నీ మాల్వేర్స్. సో కాబట్టి మనం స్పెసిఫికల్గా ఈ సెషన్లో అయితే మాల్వేర్ అనే ఒక టాపిక్ అయితే ఉంది కాబట్టి ఆ టాపిక్లో అయితే దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. సో ఇక నెక్స్ట్ దానికైతే ప్రొసీడ్ అవ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అంటే DDoS. సో DDoS అటాక్స్ అంటే ఏమంటే బేసికల్గా ఒక సర్వర్ని అన్అవైలబుల్గా చేయడానికి క్లయింట్స్ ఒక క్లయింట్ అని కాకుండా మల్టిపుల్ క్లయింట్స్ లేదా మల్టిపుల్ పీపుల్ లేదా మల్టిపుల్ డివైజెస్ ఒక సర్వర్ని అన్అవైలబుల్గా చేయడానికి లేదా ఓవర్లోడ్ చేయడానికి అయితే మల్టిపుల్ రిక్వెస్ట్లు అయితే సెండ్ చేస్తారు. సో ఓవర్లోడ్ చేయడానికి చాలా రిక్వెస్ట్ అయితే ఒకటేసారి సెండ్ చేస్తారు. సో దాని ద్వారా ఏమవుతుంది, సర్వీసు కొంతసేపు లైక్ అన్అవైలబుల్ అయినా అవ్వడం లేదా టోటల్గా ఓవర్లోడ్ అయ్యి క్రాష్ కూడా అవ్వడం అయితే జరుగుతుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేబీ మీకు ఇప్పుడు స్కూల్స్ లేదా కాలేజీల్లో ఏదైనా రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా, అందరూ ఒకటేసారి విజిట్ చేసినప్పుడు వెబ్సైట్ స్లో అవుతుంది. ఎందుకు స్లో అవుతుంది అంటే సర్వర్ తట్టుకోలేనంత రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఏ సర్వర్ అన్నా కూడా స్లో అవుతుంది. సో అట్లా ఒకవేళ స్లో అయితే మనకు అక్కడ న్యాచురల్గా కానీ DDoS అటాక్ అయితే జరుగుతుంది. బట్ ఇంటెన్షనల్గా చేస్తే అది క్రైమ్ అవుతుంది అండ్ అది కూడా మనకు ఉండే ఒక థ్రెట్టే. సో అదనమాట DDoS అంటే DDoSలో ఇంకో రకం ఉంది ఏమంటే డాస్, డినయల్ ఆఫ్ సర్వీస్. అంటే సింగిల్ పర్సన్ చేస్తే డాస్ అటాక్, మల్టిపుల్గా చేస్తే DDoS అటాక్ అనేది అర్థం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్. సో ఫిషింగ్ అనేది కూడా ఒక థ్రెట్టే అండ్ మీకు చాలా మందికి అయితే తెలిసి ఉండొచ్చు ఫిషింగ్ గురించి.
సో ఫిషింగ్ ఎట్లా అంటే సింపుల్గా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయడానికి లైక్ ఇట్లా మ్యానిపులేషన్ చేసి చేయడమే ఫిషింగ్ అటాక్ అంటే ఒక పర్సన్ని. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ అంటే మీ ఫ్రెండ్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయాలనుకున్నారు. సో దానికి ఏం చేస్తారంటే ఫిషింగ్ పేజ్ తయారు చేస్తారు. అంటే ఇన్స్టాగ్రామ్ లాంటి ఫేక్ పేజ్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన ఫేక్ పేజ్ని మీ ఫ్రెండ్కి సెండ్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే నువ్వు దాంట్లో లాగిన్ కానీ లాగిన్ అయితే ఫ్రీగా 1000 ఫాలోవర్స్ వస్తారు, 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు, అట్లా ఏదో ఒకటి చెప్పి సెండ్ చేస్తారు. సో సెండ్ చేసి ఏమవుతుంది, వాళ్ళు ఊరికే అవేర్ లేకోకుండా డైరెక్ట్గా వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే కొట్టినట్లయితే సో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అటాకర్కి వెళ్ళిపోతాయి. అంటే మీరే సెట్ చేసినారు కాబట్టి మీకు ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి. సో దాన్నే ఫిషింగ్ అటాక్ అని అయితే అంటాం. సో మీకు ఫిషింగ్ అనేది అర్థమైనది అనుకుంటున్నా. సో ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి చెప్పాలంటే అంత ఈజీగా అయితే షార్ట్ ఫామ్లో చెప్పలేం. బట్ మీకు చెప్పాలంటే ఎస్క్యూఎల్ కోడ్లో మనకు లైక్ డెవలపింగ్ చేసే టైంలో చాలా వరకు లైక్ ఎర్రర్స్ లైక్ ఆ డెవలప్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో దాంట్లో ఇప్పుడు మెయిన్గా మెలీషియస్ కోడ్ అయితే ఇంజెక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే వస్తాయి. సో బ్యాడ్ డెవలప్మెంట్ వల్ల. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే ఎస్క్యూఎల్ డేటాబేసెస్లో మనకు డేటా మ్యానిపులేషన్ అయితే చేయడానికైతే వీలు కలుగుతుంది. అండ్ ఆ డేటాని అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేయడానికి కూడా వీలు కలుగుతుంది. సో ఒకవేళ అట్లా మనకి ఉందంటే సో దాన్నే మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని అయితే బేసికల్గా అంటాము. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంఐటిఎం, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్. సో ఎంఐటిఎం అటాక్ అనేది సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక చోట లైక్ ఊహించుకోండి, మధ్యలో ఒక అటాకర్ ఉంటాడు, యువతల సైడ్ మీరుంటారు, ఇంకొక సైడ్ సర్వర్ అయితే ఉంటుంది. సో సర్వర్ నుంచి మీకు డైరెక్ట్గా డేటా రాకుండా ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా కనెక్షన్ అవ్వడం కాకుండా ఫస్ట్ ఆ సర్వర్ నుంచి హ్యాకర్కి లేదా అటాకర్కి అయితే మీ డేటా అయితే వెళ్తుంది. అండ్ ఆ తర్వాత ఆ డేటా మీకు వస్తుంది. సో అక్కడ డేటా మ్యానిపులేషన్ జరగచ్చు లేదా డేటాను వ్యూ చేయొచ్చు, అలాంటి పనులు అయితే చేయొచ్చు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాకర్తో. ఇక నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్. సో పాస్వర్డ్ బ్రూట్ ఫోర్సింగ్ అటాక్స్ అయితే ప్రతి వెబ్సైట్కి ప్రతి సర్వీస్కి ఒక పెద్ద తలనొప్పి ఇది. అండ్ దాన్ని ప్రివెంట్ చేయడానికి అయితే వేస్ ఉన్నాయి. అండ్ సో పాస్వర్డ్ బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏమంటే సింపుల్గా ఒక పాస్వర్డ్స్ని గెస్ చేసి లేదా ఒక సిస్టమాటిక్ వేలో పాస్వర్డ్స్ని జనరేట్ చేసి ఆ ప్రతి పాస్వర్డ్ని ఒక్కొక్కటి కరెక్ట్గా వచ్చేంత వరకు, వ్యాలిడ్ పాస్వర్డ్ దొరికేంత వరకు ఒక్కొక్కటి కంటిన్యూస్గా టెస్ట్ చేసుకుంటూ ఉండడమే బ్రూట్ ఫోర్స్ అటాక్ అని అయితే అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్కి లాగిన్ అవుతున్నారు, మీరు చెప్తారు సర్వర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ మీరు చెప్తారు admin 123 అని పాస్వర్డ్ చెప్తారు, సర్వర్ రాంగ్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అంటుంది. మరి మీరు చూసుకొని ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకొక పాస్వర్డ్ చెప్తారు, గెస్ చేస్తారు admin @123 అని. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అంటుంది. మరి మీరు ఇంకొకటి గెస్ చేస్తారు, ఎట్లా అంటే admin ABCD అని గెస్ చేస్తారు. సో గెస్ చేసినప్పుడు వాళ్ళు లైక్ సర్వర్ ఒకవేళ కరెక్ట్ పాస్వర్డ్ అయితే రిప్లై ఇస్తుంది, లేదంటే లేదు. సో అట్లా మనము ఆటోమేటెడ్గా అన్నా కానీ మాన్యువల్గా అన్నా కానీ మనం బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అయితే చేయొచ్చు. అండ్ మ్యాక్సిమంగా ఎఫిషియెంట్ వే అయితే లైక్ ఆటోమేటెడ్గానే బాగా వర్క్ అవుతుంది. అండ్ మాన్యువల్గా కూడా చేయొచ్చు, కానీ చాలా టైం అయితే పట్టుకుంటుంది. బట్ దానికి మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలా. అండ్ అట్లా మాన్యువల్గా సక్సెస్ఫుల్గా బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఎట్లా చేయాలా అనేదైతే మీకు ప్రాక్టికల్గా ముందు అయితే మీకు చెప్తా. సో దాని ద్వారా ఊరికే ఏదో థియరిటికల్గా నేర్చుకొని ఊరికే ఉండేదానికన్నా ఇవైతే మీకు ప్రాక్టికల్గా ఎట్లా చేయొచ్చు చూపిస్తా. ఈవెన్ ఇప్పుడు ఫిషింగ్ ఉంది, ఫిషింగ్ అటాక్స్ ఎట్లా చేయాలా, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ ఎట్లా చేయాలి, స్కిల్ ఇంజెక్షన్ ఎట్లా చేయాలా, బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఎట్లా చేయాలా అనేది కూడా నెక్స్ట్ అయితే నేను మీకు చెప్తా ఈ ప్రోగ్రాంలో. సో ఇక నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్, అది కూడా క్లయింట్స్ లేదా ఎంప్లాయీస్ మీద. సో ఇది ఇంకా అన్నిటికన్నా పెద్ద వల్నరబిలిటీ లైక్ పెద్ద థ్రెట్ అయిపోయింది సోషల్ ఇంజనీరింగ్ అయితే. ఎందుకంటే ఇక్కడ వరల్డ్లో మోస్ట్ వల్నరబుల్ థింగ్ ఏదన్నా ఉందా అంటే అది పీపుల్ మాత్రమే. ఎందుకంటే ఒక హ్యూమన్ లైక్ బ్రెయిన్ ఎంత అంటే అంత వల్నరబుల్, దాన్ని మ్యానిపులేషన్ కూడా చేయొచ్చు. సో అలాగా సైకలాజికల్గా మ్యానిపులేషన్ చేసి సెన్సిటివ్ డేటాను స్టీల్ చేయడం లేదా సెన్సిటివ్ డేటాను రివీల్ చేయడం అలాంటివన్నీ
చేయడం, లేదా ఏదన్నా మెలిషియస్ వర్క్స్ చేయడానికి వాళ్ళని యూస్ చేయడం. సో అలాంటివన్నీ చేయడమే సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది అంటాం. అండ్ దీని గురించి కూడా మీరు ముందు అయితే నేర్చుకుంటారు. సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అయితే ఇప్పటికీ చాలా వాటిలో జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మీకు ఫిషింగ్ గురించి చెప్పే టైంలో మీకు చెప్పినాను కదా, మీ ఫ్రెండ్కి లింక్ సెండ్ చేసినప్పుడు అక్కడ ఫ్రీగా ఎంతో ఫాలోవర్స్ వస్తాయని, అలాగా మీరు అక్కడ చెప్పినారు కదా. సో అక్కడ మీరు ఏం చేసినారు, సోషల్ ఇంజనీరింగే చేసినారు. అంటే అక్కడ యూజర్ మనం అనుకున్న పనిని చేయడానికి చెప్పే సంథింగ్, ఏదైనా వర్క్ అన్నా కానీ, ఏదైనా వర్డ్స్ అన్నా కానీ, ఏదన్నా కానీ, సో దాని ద్వారా యూజర్ అయితే అట్లా వర్క్ చేయడానికి అయితే చేస్తాడు. బట్ ఇక్కడ విక్టిమ్ అయితే అది దాంట్లో ఇట్లా బలవుతున్నాడని అయితే వాళ్ళకి అవేర్నెస్సే ఉండదు. సో అలాగా చేసేదాన్ని సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అని అయితే మనం అంటాం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్పాలంటే ఇవి ఒకటే కాదు సైబర్ థ్రెట్స్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇవైతే కొంచెం వెల్ నోన్ అండ్ బాగా ఉండేవి. సో మీకైతే ఇవి సరిపోతాయని అయితే అనుకుంటున్నా. అండ్ మీరు ఒకవేళ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా కానీ, ఇంకా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేయాలన్నా కానీ, మీకు అయితే ఖచ్చితంగా వీటి గురించి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇట్లా థ్రెట్స్ గురించి తెలుసుకుంటేనే మీరు ఇక్కడ థ్రెట్స్ని అయితే డిఫెండ్ చేస్తారు. సో అట్లా డిఫెండింగ్ చేయడమే యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మీ వర్క్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా మీరు కంపెనీ లేదా ఆర్గనైజేషన్ అయితే సెక్యూర్ అయితే చేయగలుగుతారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికైతే థ్రెడ్స్ టాపిక్ అయితే మీకైతే అర్థమైందని అయితే అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీకు అర్థంగా ఏదన్నా లైక్ డౌట్స్ ఉన్నా కానీ, ఇది ఎట్లా ఆబ్వియస్లీ యూట్యూబ్ వీడియోనే కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే వీలైనంత తొందరగా అయితే రిప్లై ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే. సో ఇక నెక్స్ట్ టాపిక్ అయితే ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు థ్రెడ్స్ గురించి తెలుసుకున్నాం. సరే, మరి దీన్ని మిటిగేషన్ ఎట్లా చేయాలా, అంటే దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలా, లేదా దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలా అంటే సింపుల్ అది. సో మీరు 3 థింగ్స్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫిజికల్ కంట్రోల్స్. సో ఫిజికల్ కంట్రోల్స్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్గా ఎందుకు చూసుకోవాలా అంటే, సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో అయితే మీకు ఫిజికల్ సెక్యూరిటీ కూడా ఒకటి దీంట్లో భాగం ఉంది. ఇంకా ఫిజికల్ పెనట్రేషన్ టెస్టింగ్ అని కూడా సైబర్ సెక్యూరిటీలో ఒక లైక్ బ్రాంచ్ అయితే ఉంది. సో మీరు ఖచ్చితంగా ఫిజికల్ కంట్రోల్స్ని అయితే పెట్టుకోవాలా. సో ఇది సెక్యూరిటీ పరంగా కూడా వ్యాలిడ్ థింగే కాబట్టి ఫిజికల్ కంట్రోల్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అవి ఏమేమి ఉంటాయంటే, మీరు సింపుల్గా అలారం సిస్టమ్స్ని పెట్టుకోవాలా, మేనేజ్ చేయాలా, పెట్టుకోవాలా. అండ్ ఆల్సో లాక్స్ వీలైనన్ని చోట్ల ఉంచాలా. సో కాబట్టి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉంటారు. అండ్ సర్వీలెన్స్ కెమెరాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలా. సో కాబట్టి ఏం జరిగినా కానీ మీకు ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ పర్పసెస్ కన్నా కానీ, ఏ దానికన్నా కానీ మీకు లైక్ దానివల్ల యూజ్ అయితే చాలా ఉంటుంది. అండ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ని అయితే యూజ్ చేయాలా. సో దాని ద్వారా ఎలాంటి మెలిషియస్ పర్సన్ మీ కంపెనీలో వచ్చి తిక్క పనులు చేయకుండా ఉంటారు. అండ్ ఇక నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్స్ని అయితే ఆబ్వియస్లీ పెట్టుకోవాలా, అంటే ఫిజికల్ ఏరియాస్లో అంతే. అండ్ ఇవైతే మెయిన్గా మీరు ఒకవేళ డేటా సెంటర్ మెయింటైన్ చేస్తున్నట్లయితే కొంచెం ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్స్లోనే కదా మనకి డేటా అంతా ఉండేది, మీ కంపెనీ రిలేటెడ్ అయినా కానీ ఏదన్నా కానీ. సో ఫిజికల్ కంట్రోల్స్ అయితే ఇవి. అండ్ వీరైతే వీటిని ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఫిజికల్ లేయర్ అయితే మీకు అంతా ఫిజికల్గా ఉండే థింగ్స్ అయితే సెక్యూర్గా అయితే ఉంటాయి. సో ఇక నెక్స్ట్ టెక్నికల్ సైడ్ చూస్తే టెక్నికల్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా స్మార్ట్ కార్డ్స్ని అయితే యూస్ చేయండి. అండ్ ఎన్క్రిప్షన్ అయితే వీలైనన్ని ఎక్కువ చోట్ల అయితే యూస్ చేయండి. లైక్ ఈవెన్ ఇప్పుడు ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికన్నా కానీ అట్లా చోటన్నా కానీ మీరు ఖచ్చితంగా ఎన్క్రిప్షన్ అయితే యూస్ చేయండి. ఎఫ్టీపీ కాకుండా ఎస్ఎఫ్టీపీ అలాంటివి అయితే యూస్ చేయండి. ఇంకా నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్స్ లిస్ట్ని కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. సో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో అయితే ఎవరికి ఎంత యాక్సెస్ ఉండాలి, ఏ యూజర్కి ఎంత యాక్సెస్ ఉండాలి అలాంటివి అయితే మెయింటైన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ అంటే ఐడిఎస్ని అయితే మీరు ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఐడిఎస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అయితే మీకు యూజ్ ఏమంటే, మీరు ఏదన్నా లైక్ ఏదైనా సైబర్ థ్రెట్ సంథింగ్ ఏదో చేస్తున్నా కానీ చేయబోతున్నా కానీ మీకు అయితే దాని నుంచి అలర్ట్స్ వస్తాయి. సో దాని ద్వారా మీరు ఫర్దర్ రెమిడియేషన్ అయితే లైక్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు వీలైన చోట్ల అంటే నెట్వర్క్స్కి ఇంకా యాక్సెస్ పాయింట్స్కి అయితే అథెంటికేషన్ అయితే పెట్టుకోండి. ఏ నెట్వర్క్ని ఓపెన్గా పెట్టొద్దండి. ఏమైనా నెట్వర్కింగ్ రిలేటెడ్ అన్నీ ఉంటే
వీలైన వాటికి కనెక్ట్ అయ్యే ముందు అథెంటికేషన్ అయితే సెట్ చేయండి. సో ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. సో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్లో అయితే మీరు పాలసీస్ని బిల్డ్ చేయండి. అంటే ఏ దాంట్లో ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది, ఏ టైంలో ఎంత లైక్ ఉంటుంది అని అయితే అదైతే పెట్టుకోవాలా. అండ్ ఇక నెక్స్ట్ మీరు ఏం జరిగినా కానీ ప్రతి ఇన్సిడెంట్కి మీరు సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా కల్పించాలా. సో మీ ఎంప్లాయీస్కి లేదా యూజర్స్కి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ కల్పించడం వల్ల వాళ్ళు సెక్యూర్గా ఉండగలుగుతారు. వాళ్ళ వల్ల మీ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ కూడా సెక్యూర్గా అయితే ఉండగలుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు థ్రెట్ అకరెన్స్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఎలాంటి థ్రెట్ మీరు ఫేస్ చేసినా కానీ ఫ్యూచర్లో, అది ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోయినా కానీ ఫ్యూచర్లో ఎప్పుడో ఒక రోజు ఏది సెక్యూర్ కాదు. సో ప్రతిదీ అంత సెక్యూర్గా ఉంటుందని అయితే మనం ఏం నమ్మలేం. సో కాబట్టి మీరు థ్రెట్ అకరెన్స్ ప్లానింగ్ అయితే చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏం థ్రెట్ వచ్చినా కానీ మీరు దాన్ని మిటిగేట్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన యాక్షన్స్ అయితే అప్పటికప్పుడు తీసుకోవడానికి అయితే మీకు చాలా అయితే హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఏదన్నా సంథింగ్ ఘోరం జరిగిపోయినా డిజాస్టర్ రికవరీ ప్లాన్ అయితే షూర్గా రెడీ అయితే చేసి పెట్టుకోవాలా. సో డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ వల్ల యూజెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఒక కంపెనీ యొక్క సైబర్ సెక్యూరిటీ కోసం. అండ్ ఇక్కడ ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్లో ఆబ్వియస్లీ దీన్ని లైక్ సిటీఓ అన్నా కానీ ఈవెన్ సిఐఎస్ఓ అన్నా కానీ మేనేజ్ అయితే చేస్తారు. మ్యాక్సిమంగా సిఐఎస్ఓలే మేనేజ్ చేస్తారు. అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అయితే దీనిలో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అయితే మేనేజ్ చేసుకుంటారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్లో అయితే మీరు యూజర్ ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీని ద్వారా మీకు టోటల్గా అన్నీ బాగా సెక్యూర్గా వేలో అయితే పెట్టుకోగలుగుతారు. అండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు యూజర్స్ ఏం జరిగినా అవేర్గా ఉంటే దాని ద్వారా ఎలాంటి థ్రెట్ వచ్చినా ఈవెన్ సెక్యూరిటీ లేకోకుండా కూడా ఎలాంటి థ్రెట్ వచ్చినా ఎలాంటి సంథింగ్ ఏదైనా జరిగినా కానీ హ్యాండిల్ చేసేలాగా ఉంటారు. సో దాని ద్వారా ఇక్కడ మీరు ఎంత హై ఎండ్ సెక్యూరిటీ, ఎంత మోడ్రన్ సెక్యూరిటీ మేనేజ్ చేసినా కానీ మీ యూజర్స్కి సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ లేకుండా ఉంటే వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే ఇప్పుడు ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేసినా కానీ అందరికన్నా మోస్ట్ వలనరబుల్ అంటే పీపులే. ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేసినా పీపుల్ వల్ల సోషల్ ఇంజనీరింగ్కి గురవుతారు. అండ్ ఎలాగో అలాగా ఖచ్చితంగా జరగాల్సిన ఘోరం థ్రెట్స్ అయితే జరిగిపిస్తాయి, ఏదో ఒకటి జరుగుతుంది. సో అందుకోసమే హ్యాకర్కి మోస్ట్ వలనరబుల్ టార్గెట్ వచ్చేసి హ్యూమన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యొక్క సెక్యూరిటీని అయితే చూడండి. అంటే వాళ్ళకి సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ అయితే ఇవ్వండి. అండ్ దాని ద్వారా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా హ్యాండిల్ చేసేగలుగుతారు. అండ్ ఏం జరిగినా కూడా వాళ్ళు లైక్ మేనేజ్ చేసేలాగైతే ఉంటారు. సో మీకైతే ఎట్లా మిటిగేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. యాక్చువల్ చెప్పాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తే సోది అనిపించచ్చు, బట్ దీని మిటిగేషన్ స్ట్రాటజీస్ లైక్ ఇంకా డీప్గా అయితే ఉంటాయి. మీరు ఒకవేళ లైక్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ మీరు ఈ నేను చెప్పిండే వాటిలో ఖచ్చితంగా లైక్ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్గా ఇవన్నీ నేను ఎట్లా నేర్చుకున్నానని అయితే అడగొద్దండి. నేనైతే లైక్ ఒక సిచ్యువేషన్ ఊహించుకొని నేను దీన్ని సెక్యూర్ చేయడానికి ఏం చేయాలి అలావన్నీ అయితే లైక్ ఆలోచించి అయితే చేస్తా అంట. సో ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ సైడ్ అయితే ఉన్నాయి ఈ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ అయితే. సో జస్ట్ ఇదైతే కొంచెం బేసిక్ సైడ్ మీకైతే ఇవైతే అర్థమైనాయని అయితే అనుకుంటున్నా. సో ఇక నెక్స్ట్ దానికైతే ప్రొసీడ్ అవుదాం. సో అదేమంటే మీకు చాలామందికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే హ్యాకర్స్ గురించి. సో హ్యాకర్స్ అయితే మనకు టైప్స్ అయితే చాలా ఉన్నారు. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్, హ్యాక్విస్ట్, స్క్రిప్ట్ కిడ్డీస్, స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్, రెడ్ హ్యాట్ హ్యాకర్స్, పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు లీగల్ హ్యాకర్స్. వీళ్ళు కంపెనీస్ యొక్క సిస్టమ్స్ అన్నా కానీ నెట్వర్క్స్ అన్నా కానీ అప్లికేషన్స్ అన్నా కానీ వెబ్ అప్లికేషన్స్ అన్నా కానీ పర్మిషన్ తీసుకొని లీగల్గా అయితే హ్యాక్ చేస్తారు. సో మీరు ఒకవేళ హ్యాకర్ కావాలనుకుంటున్నట్లయితే ఎథికల్గా మీరు వైట్ హ్యాట్ హ్యాకర్ అయితే అవ్వండి. అండ్ అది మీరు ఖచ్చితంగా చూసేసుకోవాల్సిందే లైక్ థింగ్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనే వాళ్ళు బ్యాడ్ హ్యాకర్స్. వీళ్ళు ఏం చేస్తుంటారంటే పర్మిషన్ లేకోకుండా నెట్వర్క్స్ని ఇంకా యాక్సెస్ చేస్తూ ఉంటారు. కంప్యూటర్లో లైక్ సర్వర్స్లో ఉండే డేటాని యాక్సెస్ చేస్తుంటారు, మ్యానిపులేట్ చేస్తుంటారు, తిక్క ఇల్లీగల్ పనులను అయితే చేస్తుంటారు. హానెస్ట్గా చెప్పాలంటే నేను
ముందు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ని, బట్ ఇప్పుడైతే ఒక రకంగా చెప్పాలంటే గ్రే హ్యాట్ హ్యాకర్ని, మరి వైట్ హ్యాట్ హ్యాకర్ అయితే కాదు. కొంచెం లైక్ అప్పుడు తిక్క పనులు కొంచెం చేసిన, కొన్ని పెద్ద పెద్దవి కూడా చేసిన, అండ్ నాకు ప్రీవియస్గా జరిగిండే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్తో నేను బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ టోటల్గా లీవ్ చేయాలని అయితే అనుకోయింటి. సో అట్లాగానే నేను నా బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ కెరీర్ని అయితే టోటల్గా లీవ్ చేసి నేను RVRSSని స్టార్ట్ చేసి, సో ఇట్లా కొంచెం లీగల్ సైడ్ అయితే వెళ్దాం అని అయితే జరిగింది. సో ఇక చెప్పాలంటే ప్రస్తుతానికి నేనైతే గ్రే హ్యాట్ హ్యాకర్ని అంతే. సో గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే ఎవరంటే కొంచెం లీగల్గా ఉంటారు, కొంచెం ఇల్లీగల్గా ఉంటారు, రెండింటిని మిక్స్ చేసి గ్రే హ్యాట్ హ్యాకర్ అయితే అవుతారు. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా వైట్ కలర్ పెయింట్ని బ్లాక్ కలర్ పెయింట్ని కలిపితే ఏమవుతుందో గ్రే అవుతుంది. సో గ్రే హ్యాట్ హ్యాకర్లు అయితే అట్లా ఉంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్కి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి మిక్స్ అయ్యే పర్సన్లే గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు కొంచెం ఇల్లీగల్ ఉంటారు, కొంచెం లీగల్గా కూడా ఉంటారు. అండ్ వీళ్ళైతే మెయిన్గా ఎక్కువ హార్మ్ అయితే చేయాలని అయితే అనుకోరు గ్రే హ్యాట్ హ్యాకర్స్ అయితే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాక్విస్ట్. సో హ్యాక్విస్ట్లు అయితే వీళ్ళు ఏం చేస్తుంటారంటే సైబర్ అటాక్స్ని అయితే పొలిటికల్ కాజెస్ కోసం అయితే జరుపుతుంటారు. సో ప్రస్తుతానికి ఈరోజు డేటు 9th March 2022. సో నేను ఈ రోజున ఈ సెషన్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో మీకు తెలిసే ఉంటుంది, రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య ఒకటి వార్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. సో దీంట్లో అయితే హ్యాక్విస్ట్ గ్రూప్ అయితే మోస్ట్ ఫేమస్ అయితే ఉంది, అదే అనానమస్. సో అనానమస్ హ్యాకర్స్ అయితే రష్యా మీద సైబర్ అటాక్స్ అయితే ఇప్పటికీ జరుపుతున్నారు. అండ్ చాలా రష్యా రిలేటెడ్ థింగ్స్ లీక్ చేసినారు. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ ఈమెయిల్ అకౌంట్స్ పాస్వర్డ్స్ కూడా అయితే లీక్ చేసినారు. సో ఇట్లా కొంచెం పొలిటికల్ కాజెస్ కోసం అయితే హ్యాక్విస్ట్ హెల్ప్ చేస్తుంటారు అండ్ సైబర్ అటాక్స్ అయితే జరుపుతుంటారు. ఇది లైక్ బ్యాడ్ అని అయితే చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఇప్పుడు అనానమస్ చేసిండేది కూడా ఒక గుడ్ కాజ్ కోసమే చేసింది. ఇప్పుడు రష్యా అనుకుండా ఉంటే ఏం చేస్తారు, వాళ్ళ అనానమస్ వాళ్ళకి తిక్కరేగింది. సో సైబర్ అటాక్స్ అయితే చేసినారు. ఈవెన్ సైబర్ వార్ కూడా రష్యా మీద అయితే డిక్లేర్ చేసినారు. సో అట్లా హ్యాక్విస్ట్లు అయితే ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ అయితే అనానమస్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ కిడ్డీస్. సో స్క్రిప్ట్ కిడ్డీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు అన్స్కిల్డ్ హ్యాకర్స్, ఏం స్కిల్ ఉండదు, బట్ ఏదో లైక్ చిన్నవి చేస్తూ ఉంటారు, లైక్ గేమ్ హ్యాకింగ్ అని అట్లా ఏంటేంటో చేస్తూ ఉంటారు. బట్ మీకు గేమ్ హ్యాకింగ్ చేసుకుంటే మీరు అడ్వాన్స్డ్ పర్సన్ అయితే మీరు ఏం హర్ట్ అయితే అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ దీని రిలేటెడ్ అనే కాదు, స్క్రిప్ట్ కిడ్డీస్ అంటే మ్యాక్సిమంగా ఏదో ఒకటి వేరే వాళ్ళ స్క్రిప్ట్స్ యూస్ చేసి సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు అంతే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్. సో స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అయితే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా హైర్ చేయబడి ఉంటారు అండ్ గవర్నమెంట్సే వీళ్ళు మెయింటైన్ చేస్తుంటుంది, వాళ్ళకి ఫండింగ్ కూడా అందిస్తుంటుంది. ఎందుకు అందిస్తుంది అంటే వాళ్ళ గవర్నమెంట్ యొక్క ఎనిమీస్ లేదా ఇతర కంట్రీస్ మీద సైబర్ అటాక్స్ జరపడానికి అయితే సీక్రెట్గా స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ ఇలాగైతే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి రెడ్ హ్యాట్ హ్యాకర్స్. సో రెడ్ హ్యాట్ హ్యాకర్స్ మామూలుగా మీరు ఎక్కువ వింటారు, బట్ దీన్ని మెన్షన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా లైక్ చాలా పవర్ఫుల్ హ్యాకర్స్. ఎందుకంటే వీళ్ళు చేసే మెయిన్ పని ఏమంటే బ్లాక్ అటాకర్స్ని అడ్డుకోవడం, బ్లాక్ అటాకర్స్ని అటాక్ చేయడం. సో బ్లాక్ అటాకర్స్ ఇల్లీగల్ వాళ్ళు. సో ఆ ఇల్లీగల్ వాళ్ళకే మరి ఇంకా వాళ్ళ నెక్స్ట్ లెవెల్లో ఉండే వాళ్ళే రెడ్ అటాకర్స్. సో అట్లా ఇల్లీగల్ పనుల్ని లైక్ ఆపడానికి ఏం పర్మిషన్ లేకుండా చేసేవాళ్ళే రెడ్ అటాకర్స్. అండ్ చెప్పాలంటే లైక్ ఏదో నేను ఊరికే ఏదో లైక్ చెప్పాలంటే ఇప్పుడు బేసికల్గా నేను ఒక రెడ్ అటాకర్ లాంటివన్నీ. ఎందుకంటే నేను చేసేది ఏమంటే మీకు తెలిసే ఉంటుంది, నార్మల్గా ఇంటర్నెట్లో పార్నోగ్రఫీ అనేది ఒక పెద్ద తలనొప్పి పని, లైక్ తలనొప్పి తెప్పించే థింగ్ అది. సో దాన్ని అయితే డౌన్ చేయాలని అయితే నేను ఒక టీంతో అయితే ప్రీవియస్గా వర్క్ చేసిన. సో నాకుండే రోల్ ఏమంటే పార్నోగ్రఫీ వెబ్సైట్స్ని డౌన్ చేయడం. సో నేను గమనించినది ఏంటంటే దాన్ని మ్యాక్సిమం నడుపుతాండేది ఎవరంటే హ్యాకర్సే నడుపుతున్నారు. ఎందుకు వాళ్ళు నడుపుతున్నారంటే వాళ్ళకే ఆ లెవెల్ ఆఫ్ లైక్ టెక్నాలజీ తెలిసి ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అన్నా కానీ దాని యొక్క సంథింగ్ అన్డిటెక్టబుల్గా ఉండడం అన్నా కానీ అలాంటి పనులను చేస్తుంటారు. సో నేనైతే దాంట్లోనైతే డౌన్ చేస్తా అండి అలాంటి వెబ్సైట్స్ని అయితే. అండ్ ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇంటర్నెట్లో ఫస్ట్ టైం రివీల్ చేస్తాను, అసలు ఎవరికి చెప్పలేదు అంతే. సో రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అయితే వితౌట్ పర్మిషన్, ఎవర్ పర్మిషన్ లేకుండా
బ్యాడ్ థింగ్స్ని అయితే ఆపుతా అంటారు. ఈవెన్ నేనైతే లైక్ ఇప్పుడు ఫిషింగ్ పేజెస్ అయితే ఉంటాయి, ఫిషింగ్ వెబ్సైట్స్ అన్నా కానీ, స్కామ్ వెబ్సైట్స్ అన్నా కానీ, నేనేం చేస్తాను అంట, దాన్ని డౌన్ చేయడానికి ఎవరి పర్మిషన్ అయితే నాకు అవసరం లేదు, అండ్ నేను తీసుకొని కూడా ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఆ వెబ్సైట్స్ డౌన్ చేస్తా. అట్లా చేయడం ఇల్లీగల్ కదా అంటే ఎస్ ఇల్లీగలే, బట్ ఒక గుడ్ కాజ్ కోసం అయితే దాన్ని చేస్తున్నాం. అండ్ ఇక్కడ చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకోవడానికి అయితే రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అయితే మెన్షన్ చేసిన అంతే. మరి మీరు కామెంట్ బాక్స్లో పోయి అదే పనిగా చెప్పడానికి ఏం మెన్షన్ చేసినావు కదా అని అనే పనిలే, నేనే ఒప్పుకుంటున్నా. సో నా గురించి నేను చెప్పుకోవడానికే ఎస్ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ గురించి మెన్షన్ చేసిన అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం, ఏదంటే పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్. సో పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఓన్ సిస్టమ్స్లో, ఓన్ సర్వర్స్లో, ఓన్ నెట్వర్క్లో ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో అటాక్స్ని అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటారు, అటాక్స్ని అయితే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. నార్మల్గా ఈ పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్ ఏమవుతారంటే లైక్ వీళ్ళ కెరీర్ పరంగా పెనట్రేషన్ టెస్టర్స్ అయితే అవుతారు. ఎందుకు అవుతారంటే ఇప్పుడు పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్ బేసిక్గా ప్రాక్టికాలిటీలో చూడాలంటే మనకి కొన్ని ఉన్నాయి, హ్యాక్ ద బాక్స్, ట్రై హ్యాక్ మీ, అలాంటివన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే సిటిఎఫ్స్, క్యాప్చర్ ద ఫ్లాగ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఓన్గా లైక్ సేఫ్ నెట్వర్క్లో ప్రాక్టీస్ చేయడం ఇలాంటివన్నీ చేసి, నేను చూసిన దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పీపుల్ అయితే, అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్ అయితే వాళ్ళు పెనట్రేషన్ టెస్టర్స్ లాగైతే అయినారు, ఇంకా రెడ్ టీమర్స్ లాగా అయినారు, అలాగైతే అయినారు. సో పర్పుల్ హ్యాట్ హ్యాకర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అయితే ఇవి బేసికల్గా. ఇంకా దండిగా ఉన్నారు, వాళ్ళ గురించి మరి అంత ఎక్కువగా మెన్షన్ చేసే పని లేదు. సో ఇక్కడ నెక్స్ట్ దానికైతే ప్రొసీడ్ అదాం. సో మాల్వేర్స్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. సో మాల్వేర్స్ అనేది అయితే మీకు లైక్ స్పెసిఫిక్గా చెప్తాను నేనైతే అన్న, మనం ముందు థ్రెడ్స్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు థ్రెడ్స్లో ఉండే ఒక భాగం అంటే మాల్వేర్ గురించి తెలుసుకున్నాం. సో ప్రీవియస్గా ఇప్పుడు హ్యాకర్స్ అనేది కూడా ఒక థ్రెటే, ఇంకా నెక్స్ట్ థ్రెట్ వచ్చేసి మాల్వేర్. సో మాల్వేర్ అనేది అయితే ఒక సాఫ్ట్వేరు, ఇది ఎందుకు ఉంటుందంటే మెయిన్గా డ్యామేజ్ చేయడానికైతే కంప్యూటర్లో లేదా సర్వర్లో డ్యామేజ్ చేయడానికి తయారు చేసే సాఫ్ట్వేరే మాల్వేర్. సో డ్యామేజ్ సృష్టించే సాఫ్ట్వేరే మాల్వేర్ అనేది అంటాం మనం. సో ఇప్పుడు మాల్వేర్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మెన్షన్ చేసిన వైరసెస్, వార్మ్స్, ట్రోజాన్స్, ర్యాన్సమ్వేర్, స్పైవేర్, రూట్ కిట్స్, స్పామ్, ఇంకా దండిగా అయితే ఉన్నాయి. అండ్ వీటిలో ఇవి అయితే వెల్ నోన్వి, అండ్ వాటి గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాల్వేర్లో టైప్స్ అయితే ఫస్ట్ వచ్చేసి వైరసెస్. సో వైరస్ అనేది ఏం చేస్తుందంటే ఒక కంప్యూటర్ని లైక్ కంప్యూటర్ యొక్క ఫైల్స్ని డ్యామేజ్ చేయడం, అలాంటివన్నిటిని అయితే డ్యామేజ్ చేయడానికి అయితే వైరస్ అనేది అయితే ఉంటుంది. సో ఇది ఎట్లా వస్తుందంటే మీకే తెలిసే ఉంటుంది, వైరస్ వచ్చిన ఫైల్ అంటారు. సో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, కంప్యూటర్ ఏదో తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఏమేమో చేస్తుంటుంది. సో అట్లా చేసేది వైరస్. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి వార్మ్. సో వార్మ్ అయితే మనకు ఏం చేస్తుందంటే ఒక మాల్వేర్ని అయితే ఒకవేళ ఓపెన్ చేసినట్టయితే ఇది ఒక మనకి ఇమేజ్ రూపంలో ఉండొచ్చు, ఒక ఈఎక్సీ ఫైల్ రూపంలో అంటే ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ ఫైల్ రూపంలో ఉండొచ్చు, ఎట్లా అన్నా కానీ ఉండొచ్చు. సో వార్మ్ అయితే మనకు అఫెక్ట్ అయినట్లయితే సో ఏమవుతుందంటే ఆ ఫైల్, ఆ ఇమేజెస్ అయితే లేదా సంథింగ్ ఏదైనా కానీ దానంతకదే రెప్లికేట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి కరోనా వైరస్ అయితే మన బాడీలోకి వచ్చినప్పుడు దానంతకదే ఏదో ప్రోటీన్ సింథసిస్ ఇట్లా అవన్నీ ఏమేమో చేసి అది లైక్ ఎక్స్పాండ్ అవుతుంది కదా. లైక్ ఎక్స్పాండ్ అంటే దాని యొక్క కొత్త ఇంకా లైక్ సృష్టించి ఎక్కువగా మనకి బాడీలో అవుతుంది కదా. సో అట్లానే వార్మ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా డ్యామేజ్ సృష్టించడానికి అయితే వార్మ్ అయితే ఉండేది అంతే. సో ఇక నెక్స్ట్ ట్రోజాన్స్. సో ట్రోజాన్స్ అయితే మనకి చూడ్డానికి ఏదో ట్రస్టెడ్ సాఫ్ట్వేర్ లాగా ఎంత బాగుంటుంది, బట్ వెనకాల దాన్ని చేయాల్సిన పని అది చేస్తూ ఉంటుంది. సో బయట చూడడానికి ట్రస్టెడ్గా ఉంటుంది, బట్ లోపల చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అండ్ అది ఎందుకు ఉంటుందంటే డ్యామేజ్ చేయడానికి లేదా రిమోట్ యాక్సెస్ పొందడానికి అయితే లైక్ ట్రోజాన్ ఉంటుంది. అంటే బ్యాక్ డోర్స్, స్పైవేర్స్ ఇన్స్టాల్ చేయడానికి అయితే ట్రోజాన్స్ని అయితే యూస్ చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ర్యాన్సమ్వేర్. సో ర్యాన్సమ్వేర్ అనేది అయితే మీరు చాలామంది అయితే మేబీ ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండొచ్చు. సో ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక అటాకర్ ర్యాన్సమ్వేర్ తయారు చేస్తాడు. సో ఒకవేళ మేబీ మీ పీసీ అయితే ఎఫెక్ట్ అయినట్లయితే మీ పీసీ లేదా ల్యాప్టాప్ లేదా సంథింగ్ ఏదో డివైస్ అన్నా కానీ సర్వర్ అన్నా కానీ దాంట్లో డేటా అంతా మ్యాక్సిమంగా ఎన్క్రిప్ట్ అయితే అయిపోతుంది. సో దానికి ర్యాన్సమ్ పే చేసేంత వరకు, అంటే దానికి మనీ పే చేసేంత వరకు అటాకర్కి వాడు డీక్రిప్ట్కి అయితే ఇవ్వడు. డీక్రిప్షన్ కాకుండా ఉంటే మీ ఫైల్స్ అట్లానే ఎన్క్రిప్టెడ్గా వేస్ట్గానే అయిపోతాయి, అండ్ మీ ఫైల్స్ని అయితే మీరు లూజ్ అయితే చేసుకోవాల్సి అయితే వస్తుంది.
సో ర్యాన్సమ్వేర్ అటాక్ అయితే చాలా పెద్ద తలకాయ నొప్పి. సో యాక్చువల్ చెప్పాలంటే అలాంటి ర్యాన్సమ్వేర్ అటాక్స్కి నేను భయపడే నేను ఓన్లీ ప్రస్తుతానికి లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్ అయితే యూస్ చేస్తున్నా. లైక్ ఎందుకంత అంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంటుంది. నేను అది కాక సాఫ్ట్వేర్స్ ఎక్కువ డౌన్లోడ్ చేస్తుంటాను, అలా చేస్తుంటాం కాబట్టి. సో మ్యాక్సిమంగా విండోస్ యూజర్సే మీరే చాలా ఎక్కువ ర్యాన్సమ్వేర్ యొక్క రిస్క్లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పైవేర్. సో స్పైవేర్ అనేది ఏమంటే ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుందంటే మీ మీద స్పైయింగ్ చేస్తుంది. సో ఏం స్పైయింగ్ చేయొచ్చు అంటే చాలా చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ పర్మిషన్ లేకోకుండా మీ వెబ్ క్యామ్ని యాక్సెస్ చేయడానికైతే అటాకర్కి పర్మిషన్ ఉంటుంది స్పైవేర్ ద్వారా. ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా స్పైవేర్ ఇన్స్టాల్ చేసి వినొచ్చు రిమోట్గా ఎక్కడన్నా కానీ. ఇంకా మీ ఫైల్స్ని అయితే రిమోట్గా వితౌట్ పర్మిషన్ యాక్సెస్ అయితే చేయొచ్చు. ఫైల్స్ డిలీట్ చేయొచ్చు, ఇంకా కొత్త కొత్త ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ని ఇంకా కరప్ట్ చేయొచ్చు. మరి మీరు స్క్రీన్ మీద మీ కంప్యూటర్ స్క్రీన్ మీద ఏం చూస్తున్నారో కూడా స్పైవేర్ యూస్ చేసి అయితే అటాకర్ చూడగలుగుతారు. మరి మీ పీసీలో ఎలాంటి ఏంటన్నా లైక్ సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేయగలుగుతాడు, అన్ఇన్స్టాల్ కూడా చేయగలుగుతారు. సో ఇలాగా చాలా భయంకరమైన థింగ్స్ అయితే స్పైవేర్ అయితే చేయగలుగుతుంది. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి రూట్ కిట్. సో రూట్ కిట్ అనేది అయితే ఇది కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ కంట్రోల్ అయితే తెప్పించుకుంటుంది. లైక్ ఎట్లా అంటే మనకు బయోస్ అయితే సిస్టంలో ఉంటుంది కదా, లేదా ఇంకా బూట్ లోడర్ అన్నా కానీ. సో బూట్ లోడర్కి మెయిన్గా కెర్నల్కి అయితే రూట్ కిట్ టార్గెట్ చేస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే అప్పుడు కంప్యూటర్కి ఓనర్ మీరు కాదు, అటాకర్ అయితే ఓనర్ అయితే అవుతారు. సో రూట్ కిట్స్ కనుక ఉన్నట్లయితే మీ సిస్టమ్ చాలా పెద్ద రిస్క్లో పడుతుంది. అండ్ ఈవెన్ మీకు ఉండే యాక్సెస్ కూడా పోయే ఛాన్స్ అయితే రూట్ కిట్ ద్వారా ఉంటుంది. సో హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అయితే రూట్ కిట్స్ గెయిన్ చేసుకుంటాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి స్పామ్. సో స్పామ్ గురించి అయితే మీరు జీమెయిల్ అయితే మ్యాక్సిమంగా యూస్ చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో చూస్తున్నారంటే ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉండి ఉంటుంది. సో జీమెయిల్ అయితే మనకు ఓపెన్ చేసి చూస్తే మనకు దాంట్లో ఒకటి ఫోల్డర్ ఉంటుంది, స్పామ్ ఫోల్డర్ అని. సో ఆ స్పామ్ ఫోల్డర్ ఎందుకు ఉంటుంది ఏమంటే, సో స్పామ్ అంటే బేసికల్గా ఇర్రిలవెంట్ కంటెంట్ లేదా ఏదో ఒకటి తిక్క మెసేజెస్ అన్నా కానీ కంటిన్యూస్గా ఉంటే లైక్ సెండ్ చేస్తా అంటే మామూలుగా స్పామ్ ఫోల్డర్లో పడుతూ ఉంటాయి. సో అట్లా ఇర్రిలవెంట్ కంటెంట్ లేదా మెసేజెస్ని ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, టెక్స్ట్ ద్వారా సెండ్ చేయడమే స్పామ్ అనేది అంటాం దాన్ని. అండ్ దీనైతే ఎక్కువగా అడ్వర్టైజింగ్కి, ఇంకా ఫిషింగ్ పర్పసెస్కి, ఇంకా మాల్వేర్ని కూడా స్ప్రెడ్ అయితే చేయడానికి అయితే యూజ్ అయితే చేస్తుంటారు. అట్లా స్పామింగ్ అనేది అయితే అంటారు దాన్ని స్పెసిఫిక్గా. సో ఇదనమాట మాల్వేర్లో టైప్స్. సో మాల్వేర్లో టైప్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనమైతే దీన్ని ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది అయితే చూసాం. సో మాల్వేర్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఒకవేళ క్రాక్డ్ సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేస్తున్నట్లయితే, అది కూడా అన్ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మీరు ఒకవేళ అట్లా యూస్ చేస్తా అంటే ఖచ్చితంగా మేబీ మీకు మాల్వేర్ అయితే అఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది. 99.99% అయితే ఛాన్స్ ఉంది అఫెక్ట్ అవ్వడానికి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి పాపప్ యాడ్స్ ఏమన్నా వచ్చినా కానీ, మీరు ఏదైనా లింక్స్ క్లిక్ చేసే టైంలో కానీ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వచ్చినా కానీ మేబీ మాల్వేర్ కూడా మీ సిస్టంలోకి ఆటోమేటెడ్గానే డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అసలు మీరు నోటీస్ చేయకుండానే. సో అట్లా కూడా మాల్వేర్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ ఈమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారా కూడా వస్తుంటుంది. మెయిన్గా ఇది అన్నోన్ పీపుల్ నుంచి ఎవరో ఊరికే లైక్ ఎట్లా అంటే మాకు సంథింగ్ ఏదో కావాలా అండ్ మీకు ఏదైనా ఇది కావాలంటే దీన్ని ఓపెన్ చేసి చూడండి, ఫామ్ ఫిల్ చేయండి అట్లావన్నీ అన్నప్పుడు మాల్వేర్ కూడా డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ చాలా వరకు టారెంట్స్ నుంచి మీరైతే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అన్వాంటెడ్ అన్ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి అయితే టోరెంట్ అయితే యూస్ చేస్తున్నట్లయితే ఒరిజినల్ కంటెంట్ ఫైల్స్తో పాటు మాల్వేర్ కూడా ఆటోమేటెడ్గా డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి టారెంటింగ్ చేసే టైంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలా. మెయిన్గా ఇదైతే గేమ్స్, క్రాక్డ్ గేమ్స్ అయితే యూస్ చేస్తున్న టైంలో అయితే మీకు ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది. మీకు తెలుసు క్రాక్డ్ గేమ్స్ వాడడం ఇల్లీగల్ అయినా కానీ ఎనీవేస్ వాడుతూ అంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదన్నా గేమ్స్ హ్యాకింగ్ చేయడానికి లేదా క్రాక్డ్ గేమ్స్ యూస్ చేయడానికి క్రాక్ చేయడానికి యూస్ చేసే సాఫ్ట్వేర్స్ వల్ల కూడా మనకు మాల్వేర్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే పర్సనల్లీ నేనైతే ఎఫెక్ట్ అయినా. సో నేనైతే మీకు తెలిసిండేది నేను గేమ్స్ ఆడతానని బాగా. సో ఎక్కువ గేమ్స్ ఆడుతా అంట ఫ్రీ టైమ్స్లో.
అండ్ నేను వాడే స్పెసిఫిక్ గేమ్ ఉంది ఒకటి, గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5 GTA 5 అండ్ GTA V కూడా అంటుంటారు. సో దాన్ని అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఆడుతుంటా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైలీ ఆడతా వీలైతే దాన్ని. సో దాంట్లో ఏమైందంటే నా లైసెన్స్ని ఎవరో వేరే ఒక పర్సన్ క్లెయిమ్ చేసుకున్నాడు. నేను ఫిజికల్గా అది లైక్ నాకు CDs ఉన్నా కానీ DVDs ఉన్నా కానీ గేమ్ ఉన్నా కానీ. సో దానివల్ల ఏమైందంటే నేను ఇన్స్టాల్ చేసే టైంలో క్రాక్ చేయగలిగే సాఫ్ట్వేర్స్ ఇంటర్నెట్లో చూసి అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా. అంటే అప్పుడు మరి ఇంత నాలెడ్జ్ లేదు, సైబర్ సెక్యూరిటీ అనేది అసలు ఏం తెలియదు. సో అలాంటి టైంలో నేను డౌన్లోడ్ చేసుకొని ఇట్లా యూస్ చేసే టైంలో ల్యాప్టాప్ అయితే అఫెక్ట్ అయింది. బట్ ఎట్లాగో అలాగా ఏదో కొంచెం అప్పటికి తెలిసిన నాలెడ్జ్తో మాల్వేర్ బైట్స్ యూస్ చేసి అయితే లైక్ దాన్ని రిమూవ్ అయితే చేయగలిగిన. స్పెసిఫికల్గా చెప్పాలంటే అదొక మాల్వేర్ అండ్ ఆల్సో స్పైవేర్ కూడా దాంట్లో ఉంది. సో దాన్ని అయితే రిమూవ్ అయితే చేయగలిగిన. సో ఏదైనా క్రాకింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు కొంత బాగా చూసుకొని ఏదైనా ట్రస్టెడ్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అది వేరే వాళ్ళకి సేఫ్గా ఉంటేనే మీరు దాన్ని చూసి అయితే యూజ్ చేయండి, లేదంటే వీలైనంత వరకు వాటిని అయితే ఎక్కువ యూజే చేయకండి. సో ఇక నెక్స్ట్ మాల్వేర్ యొక్క ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ అయితే చెప్తా. సో ఒకవేళ మాల్వేర్ అయితే ఇన్ఫెక్ట్ అయితే అయినట్లయితే మీరు ఇక్కడ నేను మెన్షన్ చేసిన 6 థింగ్స్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ది వచ్చేసి మీ యొక్క హార్డ్ డ్రైవ్ యాక్సెస్ చేయలేకపోవచ్చు మీరు, ఎందుకంటే చాలా వరకు మాల్వేర్స్ మీ యాక్సెస్ని అయితే చాలా తగ్గించి పెడతాయి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మీ స్క్రీన్ మీద ఊరికే తిక్క ఎర్రర్స్ అయితే వస్తుంటాయి, అంత అబ్నార్మల్గా అయితే ప్రవర్తిస్తుంటాయి ప్రతి సాఫ్ట్వేరు. అండ్ ఆ తర్వాత CPU, హెడ్ డిస్క్ అండ్ ఆల్సో నెట్వర్క్ యూజేజ్ అయితే చాలా హెవీగా ఉంటుంది. సో దాని ద్వారా సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందని అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మీరు టాస్క్ మేనేజర్ విండోస్లో ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కానీ అది ఓపెన్ కాకపోవచ్చు. ఒకవేళ ఓపెన్ అయినా కానీ ఏమి అంత రిసోర్సెస్ కన్జ్యూమ్ చేస్తుంది అది కూడా చూపించకుండా ఉంటుంది. సో అట్లా ఒకవేళ అయినట్లయితే మేబీ మీకు మాల్వేర్ అయితే అఫెక్ట్ అయితే అయిందని అయితే చెప్పవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదన్నా చూసినా కానీ కొత్త ఫోల్డర్స్ లేదా ఫైల్స్ క్రియేట్ అవ్వడం అన్నా కానీ, లేదా మీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ లేదా ఫోల్డర్స్ కరప్ట్ అవ్వడం అన్నా కానీ, డిలీట్ అవ్వడం అన్నా కానీ ర్యాండమ్గా జరుగుతున్నట్లయితే ఇది కూడా ఒక మాల్వేర్ ఇన్ఫెక్షన్ సింటమే. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మీకు OS అయితే క్రాష్ అవుతుందంటే, లేదా ర్యాండమ్గా యాప్స్ అన్నా కానీ ఏదైనా కానీ క్రాష్ అవుతున్నా కానీ మీరు అర్థం చేసుకోవచ్చు ఏమైంటుందో. అండ్ ఇక నెక్స్ట్ మెయిన్గా ఇది ఎప్పుడు అవుతుంది అంటే ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ అయినప్పుడైతే అవుతుంది. ఈ లాస్ట్ పాయింట్ అయితే డబల్ ఫైల్ ఎక్స్టెన్స్ అయితే వచ్చింటాయి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ .txt అని ఒకటే సింపుల్గా నార్మల్గా కాకుండా టెక్స్ట్ ఫైల్ .txt.exe అనేది వచ్చింటాయి. సో అట్లా ఎక్స్ట్రాగా ఏదైనా వచ్చినట్లయితే మీరు చాలా లైక్ ర్యాన్సమ్వేర్ అయితే అటాక్ అనేది అయితే సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అంతే. సో ఇట్లా మనకు మాల్వేర్ ఇన్ఫెక్షన్ అయితే మనకి ఈ సిమ్టమ్స్ అయితే మీ PC లేదా ల్యాప్టాప్లో అయితే చూడొచ్చు. సో ఇవి స్పెసిఫిక్గా విండోస్ యూజర్స్కి అయితే విండోస్ బేస్డ్గా నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు లైనక్స్ అయితే చాలా వరకు అయితే సెక్యూర్గానే ఉంటుంది. అండ్ ఇలాంటివన్నీ ఎక్కువగా విండోస్లోనే జరుగుతుంటాయి. అండ్ కొంచెం ఈ మధ్య కూడా మ్యాక్ఓఎస్లు కూడా మరీ అంత ఎక్కువగా ఏం లేవు, ఎందుకంటే మ్యాక్ఓఎస్ లైనక్స్ లైక్ ఎట్లా ఉంటాయంటే బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటాయి. సో అంటే రెండు ఒకటే దానికి సంబంధించిన యూనిక్స్ బేస్డే కాబట్టి. సో విండోస్లో అయితే మెయిన్గా ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ లైనక్స్కి మ్యాక్ఓఎస్కి ఏం సిమ్టమ్స్ చెప్పరా అంటే అవి చెప్పాలంటే లైక్ అదొక పెద్ద లైక్ కథ అవుతుంది, అంటే లైక్ చాలా పెద్దగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అంటే కొంచెం అంత అడ్వాన్స్డ్గా అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇవే నార్మల్గా జరిగేది. లైక్ ఇక్కడ హై CPU లేదా డిస్క్ యూజేజ్ కూడా లైనక్స్ సర్వర్స్లో జరుగుతూ ఉంటుంది. అట్లా కొంచెం హై ఎండ్ థింగ్స్ అవి పక్కన పెట్టండి. సో ప్రస్తుతానికైతే ఇవి మాల్వేర్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్. సో ఇప్పుడు మాల్వేర్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ చెప్పిన, కానీ ఇప్పుడు మాల్వేర్ ఎట్లా ప్రివెంట్ చేయాలని మీరు అడగవచ్చు. సో దానికి నేను ఇచ్చే ఆప్షన్ అంటే సో ఇక్కడ సింపుల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ది వచ్చేసి మీరు ఖచ్చితంగా యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేయాలి. మీరు ఒకవేళ విండోస్ డిఫెండర్ వాడుతున్నా కానీ ఏం పర్లేదు, వీలైనంత ఎక్కువ టైంలో ఖచ్చితంగా విండోస్ డిఫెండర్ ఆన్ చేసి పెట్టుకోండి. విండోస్ డిఫెండర్లో ఉండే సెక్యూరిటీ అప్డేట్స్ ఏంటో ఉంటే వాటిని కూడా లైక్ దాని యొక్క డేటాబేస్ని అయితే అప్డేట్ చేస్తూ ఉండండి. సో అండ్ అది కూడా మీరు వెల్ నోన్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ని యూస్ చేయండి, ఏదో తిక్క యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ అయితే యూస్ చేయొద్దండి. సో ఎలాంటివంటే లైక్ అవాస్ట్, కాస్పర్స్కై, ఇంకా మాల్వేర్ బైట్స్. స్పెసిఫికల్గా మాల్వేర్ బైట్స్ అయితే నేను పర్సనల్గా అయితే యూస్ చేస్తాంట. అండ్ అది ప్రీమియం వర్షన్ కూడా మీరు డబ్బులు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది
చేయగలిగిన పని అయితే అది చేస్తుంటుంది. బట్ అన్వాంటెడ్గా ఊరికే డబ్బులు స్పెండ్ చేసి ఐఐటి మాల్వేర్ సాఫ్ట్వేర్ అయితే కొనొద్దండి. విండోస్ డిఫెండరే మీరు లైట్గా వర్క్ చేస్తుంటే ఎనఫ్ చెప్పాలంటే. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ మాల్వేర్ స్కానింగ్ అయితే చేయండి. లైక్ ఎట్లా అంటే మీరు ఒకవేళ మీ వర్క్ ల్యాప్టాప్ అయితే ఉందనుకున్నట్లయితే మీరు విండోస్ డిఫెండర్తో అప్పుడప్పుడు లైక్ ఎట్లా అంటే కనీసం ఏమైనా ఎక్కువ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఎక్కువ డౌన్లోడ్ చేసినప్పుడు, అలాంటి చేసిన టైంలో అయితే మీరు స్కానింగ్ అయితే చేస్తూ ఉండండి అప్పుడు మీకు తెలుస్తుంది మన మాల్వేర్ ఉందో లేదో అని. అండ్ ఇక నెక్స్ట్ అయితే మీరు మీ సాఫ్ట్వేర్స్ అన్నా కానీ ఓఎస్ అన్నా కానీ ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా అయితే అప్డేట్స్ అయితే చేస్తానండి. సో దాని ద్వారా ఏమైనా వలరబిలిటీస్ ఉన్నా కానీ ఫిక్స్ అవుతా ఉంటాయి, ఇంకా ఏమైనా మాల్వేర్ వచ్చినా కానీ అఫెక్ట్ కాకుండా కూడా మేము ఉంటాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు రెగ్యులర్గా అయితే బ్యాకప్స్ అయితే చేస్తా ఉండండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సంథింగ్ ఏదన్నా అఫెక్ట్ అయినప్పుడు, ఏమైనా ట్రాన్స్ఫామ్ వేరే కూడా అఫెక్ట్ అయినప్పుడు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక చోట ఎక్కడ సేఫ్గా ఉంటాయి కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన పని అయితే లేదు అంతే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు సిస్టమ్ రీస్టోర్ పాయింట్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో దాని ద్వారా మీరు లైక్ సిస్టమ్ రీస్టోర్ పాయింట్స్ ఉండే దానివల్ల మీరు ఏదైనా మాల్వేర్ ఎఫెక్ట్ అయినా కానీ మీరు ఆ రీస్టోర్ పాయింట్కి వెళ్ళి మీ పీసీని నార్మల్గానే మరి యూస్ చేసుకోగలుగుతారు. అండ్ మీరు ఒకవేళ సిస్టమ్ అడ్మిన్ అయినా కానీ ఎవరన్నా కానీ వర్చువల్ మిషన్స్ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా స్నాప్షాట్స్ అయితే తీసుకోండి. సో ఏదన్నా లైక్ ఫైల్ ఓపెన్ చేస్తాను ముందన్నా కానీ, ఇంపార్టెంట్ ఎక్కువ ఫైల్స్ ఓపెన్ చేస్తాను ముందన్నా కానీ, ఏదన్నా కానీ సో స్నాప్షాట్స్ వల్ల మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అంతే. సెకండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా కంపెనీ లేదా ఆర్గనైజేషన్ అయినట్లయితే మీరు మీ క్లయింట్స్కి లేదా ఎంప్లాయీస్కి సైబర్ థ్రెట్స్ గురించి అయితే అవేర్నెస్ ట్రైనింగ్ అయితే కల్పించండి. అది అవేర్నెస్ ట్రైనింగ్ కల్పించేది మీకే తెలియకుంటే మమ్మల్ని కాంటాక్ట్ కాండి. మేమే ఆ అవేర్నెస్ ట్రైనింగ్ అయితే వీలైనంత బెస్ట్ లెవెల్లో అయితే మీకు అనుగుణంగా అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అది ఈవెన్ మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటే పోలీస్ అయినా కానీ ఏం పర్లేదు. అంటే లైక్ నాకు ఉండే టోటల్గా 6 years ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసినవి వాటి రిలేటెడ్ అన్నింటినీ కలిపి మీకు ఈవెన్ మీరు పోలీస్ అయినా కానీ, ఏదైనా కంపెనీ అయినా కానీ, లైక్ ఏదైనా ఇన్స్టిట్యూషన్ అయినా కానీ, ఎవరైనా కానీ మేము బెస్ట్ ఎంతవరకు చెప్పగలుగుతాము అంతవరకు మా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తాం అంతే. సో అదనమాట మాల్వేర్ని ప్రివెన్షన్ చేసే టెక్నిక్స్ ఇవి. అండ్ ఇవి మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అవ్వండి. అండ్ నేను దీని అయితే కోరుకోవడంలో అట్లేం కాదు, మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అయ్యి తీరాలా, అప్పుడే మీరు సెక్యూర్గా ఉంటారు. లేదంటే ఏదో ఒక రోజు మాల్వేర్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ చెప్పిండే మాల్వేర్ స్ప్రెడ్ అయ్యే వేస్ ఉన్నాయి కదా, సో ఈ వేస్ని కూడా మీరు అవేర్గా ఉండి దీంతో మీరు వీటిని లైక్ మిటిగేట్ చేయడానికి, లైక్ దీని నుంచి దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. లైక్ ఎట్లా అంటే క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ని యూస్ చేయకుండా ఉండడం, ఇంకా అన్నోన్ అటాచ్మెంట్స్ని ఓపెన్ చేయకుండా ఉండడం, అలాంటి పనులు అయితే చేయకుండా ఉండండి. సో అప్పుడే మాల్వేర్ నుంచి అయితే మీ పీసీ అఫెక్ట్ కాకుండా అయితే ఉంటుంది. సో ఇంకా ఈ లైక్ సెషన్కి అయితే అంతే. అండ్ మీకైతే ఈ సెషన్ అయితే నచ్చిందని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నా. అండ్ మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయాలనుకుంటా అంటే మీరు ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు. rvrss.official@gmail.com దానికి మెయిల్ చేయొచ్చు, లేదా admin@rvrss.in కన్నా కూడా మీరు మెయిల్ అయితే చేయొచ్చు. అండ్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7995041926 అండ్ ఆల్సో 7095819016. సో ఈ రెండిట్లో ఏదానికన్నా మెసేజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఫస్ట్ నెంబర్కి అయితే మెసేజ్ చేయను అయితే లైక్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి కంపెనీ నెంబరు, సెకండ్ది 7095 అనే 81 అది ఇంకొకటి వచ్చేసి కింద ఉండేదైతే నా పర్సనల్ నెంబర్ అది. సో రెండు మా నెంబర్సే. నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయాలంటే కింద దానికి, కంపెనీకి అయితే పైన దానికైతే మీరు మెసేజ్ అయితే వాట్సాప్లో చేయొచ్చు. అండ్ ఇంకొకసారి చెప్తున్నా, ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొద్దండి. ఒకవేళ కాల్ చేయాలనుకుంటున్నట్లయితే ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేమే మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తాము. అంటే అండ్ మెసేజ్ చేసినప్పుడు కూడా మీరు చెప్పండి ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఏం ప్రాబ్లం అవన్నీ చెప్తే దాన్ని బట్టి మీకు కాల్ అయితే మరి వెనక్కి చేస్తాం. సో అంతే. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సైబర్ మాస్టర్ సెషన్ ఈ టోటల్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్లోకైతే జాయిన్ కావచ్చు. అండ్ ఈ సెషన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన అయితే అనుకుంటున్నా. అండ్ ఆబ్వియస్లీ ఇదైతే చాలా లాంగ్గా అయితే అయింది, 1 hour 9 minutes అయితే అయింది. అండ్ ఇప్పటికీ 1 hour 9 minutes మాట్లాడి గొంతు అయితే లైక్ పోయింది, త్రోట్ అయితే.
మీకైతే అంత అర్థమైనది అనుకుంటున్నా. ఇది కొంచెం కొంచెం కాదు, బాగానే మంచి నాలెడ్జ్ అయితే మీకు ప్రొవైడ్ చేసిందని అయితే నేను ఆశిస్తున్నా. ఇక నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం. అండ్ నేను చాలా కంటెంట్ అయితే యూట్యూబ్లో ఇలాంటిది పెట్టాలైతే అనుకుంటున్నా. అండ్ మీ రివ్యూ అయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో అయితే నన్ను అడగొచ్చు, లేదా ఇక్కడ మీకు ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు యూట్యూబ్ కామెంట్ బాక్సే బెస్ట్. మీకు ఒకటే అని కాదు, వేరే వాళ్ళకి కూడా నేను ఇచ్చే సొల్యూషన్ కూడా మేబీ ఉపయోగపడవచ్చు. సో అంతే. మీరు ఏమన్నా పెనట్రేషన్ టెస్టింగ్ సర్వీసులు కావాలన్నా కానీ, లేదా సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ కావాలన్నా కానీ, ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ కావాలన్నా కానీ మాకు ఈ ఈమెయిల్కి అయితే మెయిల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక అంతే ఈ సెషన్కి అయితే. ఇక నేను నెక్స్ట్ సెషన్లో అయితే కలుస్తా. అంటిల్ దెన్ నేను మీ రాహుల్, సైనింగ్ ఆఫ్.